మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరలా ఆ మొదటి మాట చదువుతానండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాట ఉందండి. ఈ వచనం మనకు తెలుసు, క్రైస్తవులందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్సెస్, మనకి బాగా ఫేవరెట్ అయిన వచనాల్లో ఇది కూడా ఒకటి. ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడు. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే క్రైస్తవుడు ప్రతిరోజు నెరవేర్చే వచనం ఏమైనా ఉంటే అది కూడా ఇదే. ఇదేం తప్పు కాదు, అడగమన్నాడు కదా, నేను తప్పు అంటలేదు. అంటే ఈ వచ్చిన స్పెషాలిటీ చెప్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు నెరవేర్చే వచనం ఏదైనా ఉంటే కామన్గా అది ఇదే. అడగడం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి దొరుకుతుంది, తట్టండి. ఈ వచనం చదువుతుంటే దేవుని యొక్క ఉదార స్వభావం ఎంత గొప్పదో కనబడుతుంది. అడగ నేను ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మంచోడు, మనకి ఎన్ని విధాలుగా అవసరతలను తీరుస్తున్నాడు అనే విషయం మనకి కనపడుతుంది. ఇది ఒక కోణంలో. ఇంకో కోణంలో మనం దీన్ని చూస్తే అడుగుడి మీకు ఇయ్యబడును. మరి అడగకపోతే ఏమవుతుంది? అడగపోయిన ఇస్తాడా? మరి అడిగి మీకు ఇవ్వబడిన ఎందుకు చెప్పాడు? తట్టుడి మీకు తీయబడిన, తట్టలేదండి, అప్పుడు వెతకలేదండి, దొరకదా? ఈ వచనం ఇంకొక విషయం మనకు చెప్తుంది ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట నువ్వు అడగకపోతే బహుశా ఇవ్వబడదు. వెతకుడి మీకు దొరకును, నువ్వు వెతకలేదు, నాకెందుకు అన్నావు. నాకెందుకు, అవసరం దేవుడు ఇస్తాడులే అనుకున్నావు. నువ్వు వెతకలేదు, నువ్వు నీకు దొరకకపోవచ్చు. తట్టలేదు, ఖచ్చితంగా తలుపు అయితే తెరవబడదు. తట్టని తలుపు తెరవబడదు. ఈ వచనం ఏం చెప్తుందంటే, మనందరి జీవితాల్లో దేవుని యొక్క పాత్ర మనం చూసాం. ఇస్తాడు, అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతుంది మనకి, తడితే తీయబడుతుంది మనకని దేవుని పాత్ర చూస్తున్నాం. కానీ ఈ వచనంలో సగం మన పాత్ర చెప్తుంది. అడుగుడి, ఫస్ట్ నీ పాత్ర, అడుగు నువ్వు, తర్వాత దాన్ని నెరవేరుస్తాడు, ఇయ్యబడు. వెదుకుడి, అది నీ పాత్ర. తట్టుడి, అది నీ పాత్ర. నీ పాత్ర నీవు చేస్తే ఆయన పాత్ర ఆయన చేయడానికి ఆయన ఎప్పుడు రెడీయే. ఆయన ఎప్పటి నుంచో ఆ పని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన రెడీగానే ఉన్నాడు ప్రతి విషయంలోనూ. కానీ మన పాత్ర ఏంటి? మన పాత్ర అడగనోళ్ళు ఎవరుంటారు అనకండి సుమా. అడగనోళ్ళు ఎవరుంటారు అనొద్దు. ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన గడ్డు క్రైస్తవ కాలం. ఎందుకంటే మేధావులు, అంటే బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు బైబిల్ కాలేజీలో ఉండి వాక్యాలని ఎక్స్ప్లెయిన్ చేసి థియలాజికల్గా చెప్తుంటే స్టూడెంట్స్ నేర్చుకునేవారు. వీళ్ళు బయటికి వెళ్ళి సేవకులయ్యి ప్రాక్టికల్గా ఒక జరిగిన విషయాలు వాటితో చెప్పేవారు. ఇప్పుడు కాలం ఏంటంటే బైబిల్ కాలేజీల్లో విడమర్చి చెప్పి దాని అర్థాన్ని చెప్పేవాళ్ళే చాలామంది ఇప్పుడు స్పీకర్స్గా కూడా ఉన్నారు. అందులో కొంతమంది వాళ్ళు బయటికి వచ్చి ప్రసంగాలు చేసేటప్పుడు కూడా థియలాజికల్ నాలెడ్జే. ప్రాక్టికల్గా ఏంటి, ఒక మనిషి జీవితం ప్రాక్టికల్గా ఏంటి, ఒక మనిషి బ్రతుకు ప్రాక్టికల్గా ఏంటి, ఏమంటాడంటే ఏమి అంటే ఒక కామన్గా బయట ఉండే క్రైస్తవుడు అడగాలి ప్రభుని, ప్రభు నాకు ఇది ఇవ్వా అంటాడు. ఈ థియాలజీ తెలిసిన ప్రొఫెసర్ ఏమంటాడంటే వాక్యం చెప్పడానికి వచ్చి అడగక ముందే నీ అవసరతలన్నీ దేవుడు ఎరిగినవాడు ఉంది కదా వచనం, మళ్ళీ అడగడం ఎందుకు అంటాడు. మరి ఈ వచనం ఏం చేద్దాం? అడగక ముందే మన అవసరతలు తెలుసు, కానీ ఇస్తానని అన్నాడా? అలా అనలా.
అడగక ముందే నీ అవసరాలు ఆయనకి తెలుసు. నీకు ఏది అవసరమో తెలుసు. నువ్వేం అడుగుతావో చూస్తాడు. నీకు ఏ అవసరమో తెలుసు. ఇప్పుడు నీకు బండి అవసరం అని దేవుడు అనుకున్నాడు. నువ్వు కారు అడిగావు. నువ్వు ఏం అడుగుతావో కూడా చూడాలిగా దేవుడు. రెండిటికి తేడా లేదా? నువ్వు అడిగేదానికి నీ అవసరానికి చాలా తేడా ఉంది. నిజంగా చాలా తేడా ఉంది. ఇప్పుడు మన పాత నాని ఉన్నాడనుకోండి. ఈడు మారు మనసు పొందకముందు నాని కాలేజీలో ఫీజు అవసరం 800. వాళ్ళ అమ్మని 2000 అడుగుతాడు. అవసరానికి అడగడానికి తేడా ఉందా లేదా? చూడు ఎలా నవ్వుకుంటాడు. ఉంది, తేడా ఉంది. ఆడు అడిగింది వేరు, ఆడు అవసరం వేరు. నీ అవసరం దేవుడికి తెలుసు. ఆ అవసరం నువ్వు అడిగేది మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాడు. మ్యాచ్ అవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏది అడిగినా సరే నీకు ఏది అవసరమో అది మాత్రం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రెండిటికి అంత తేడా ఉంది. కానీ థియలాజికల్ ప్రొఫెసర్ ఏమంటాడంటే అడగొద్దు. ఒక ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, ప్రొఫెసర్లు అందరినీ నేను అంటలేదు, ప్రాక్టికల్గా అసలు క్రైస్తవుడు బతికేటప్పుడు ఆడ అవసరాలు చాలా ఉంటాయి. ఆడు చర్చ్లో ప్రొఫెసర్ బైబిల్ కాలేజీలో ఏం చెప్తారంటే, మనకు కావాల్సిన దేవుడు ఇచ్చుకుంటాడు. ఆయన ఈ లోక సంబంధంగా దేవుడు ఏమి ఇవ్వడు, మనం ఏం అడగొద్దు, దేవుడు అన్నీ చూసుకుంటాడు అంటాడు. కానీ ఇంటికి వెళ్ళినాడు వాళ్ళ అమ్మగారికో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ పాపకో తీవ్రమైన జ్వరం మందులేసినా తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా ప్రభువా తగ్గించని. ప్రొఫెసర్ ఏమన్నాడంటే జ్వరం తగ్గించమని ప్రార్థన చేయొద్దని అన్నాడు. కానీ ప్రాక్టికల్ లైఫ్ ప్రేయర్ చేయమని అడుగుతుంది. ప్రేయర్ చేయడానికి ఆ పరిస్థితులను తీసుకొస్తూ ఒకసారి ఇలాంటి ఒక ప్రొఫెసర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమనంటే కోల్డ్ తగ్గట్లేదట, అతనికి ఎక్కువైపోయిందంట 2 రోజులు బాగా. వాళ్ళ అమ్మగారు అన్నారంట, అదేంట్రా తగ్గట్లేదు, ప్రేయర్ చేసుకోరా బాగానే అందంట వాళ్ళ అమ్మ. ఈయన అన్నాడంట, అప్పటికి ఇతను స్టూడెంట్ అంట. ఈయన అన్నాడంట, దేవుడు ఆల్రెడీ జలుబుకు మందు కనిపెట్టే జ్ఞానాన్ని మనిషికి ఇచ్చేశాడు. కాబట్టి జలుబుకి ట్యాబ్లెట్ కనిపెట్టేశాడు. కాబట్టి నేను ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, ప్రేయర్ చేయక్కర్లేదు అన్నాడంట. కింద అందరూ ఓ గొప్పగా అనుకున్నారు. నాకేమని వినబడిందంటే, ఓహో ఇతను ప్రార్థన చేయాలంటే మందు కనిపెట్టలేని జబ్బు రావాలన్నమాట అని అర్థమైంది. ఏమనుకోవాలి అంటే, ఇప్పుడు ఇతను ప్రార్థన చేయాలంటే దేవుడు ఏం చేయాలంటే, జనాలు అటు బయట మందు కనిపెట్టలేని ఒక జబ్బు వస్తే, అది మందు కనిపెట్టలేదు దానికని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడితే అప్పుడు ప్రార్థన చేస్తాడా? అంతేనా దేవుడి మీద ఆనుకునేది? దేవుని మీద మనం ఆధారపడేది అంతే. మందులు వాడటమో వాడకపోవడం పక్కన పెట్టు. అసలు ముందు నీకు సమస్య వచ్చినప్పుడు చెయ్యాల్సింది ప్రార్థన కదా, అడగాల్సింది దేవుణ్ణి కదా. హల్లెలూయా. ఎలా అయిపోయారంటే అడగని క్రైస్తవులు. అడగట్లేదు వాళ్ళు. దేవుడికి తెలుసులే, దేవుడు చూసుకుంటాడు. ఇదిగో ఒక అతను అన్నాడు, కొంతమంది జాబ్ మానే సేవకు పోయి అక్కడి నుంచి ప్రభువా నా ఇంట్లో పోషణకు ఆహారం ఏంటంటే నిన్ను ఎవడరా ఉద్యోగం మానేమన్నాడు, ఉద్యోగం చేసుకోడాడు. అదేంటి? అయితే పేతురు కనపడ్డానికి వీళ్ళకి ముందు పొద్దున్న చేపలు పట్టుకో, సాయంత్రం గాస్పల్ చేయి, లేకపోతే రాత్రి చేపలు పట్టుకోవడానికి వెళ్ళి పొద్దున్నేమో సువార్త చేయి. నువ్వేమో చేపలు పట్టుకోవడం మానే సువార్తకు వచ్చేటి. పౌలేమో నువ్వు వెళ్ళి ముందు సన్నిధాన సభలో జాయిన్ అవ్వు, పార్ట్ టైం ఖాళీ టైంలో నువ్వు సువార్త చేయి అని చెప్తాడా? అపోస్తలులు 12 మంది ఎవడు ఏ జాబ్ చేశారు? వాళ్ళు మానేసి వచ్చారు. వాళ్ళు కానుకలు పెట్టి వదిలేసి వచ్చాడు. వీళ్ళందరూ జాబులు మానేసి పరిచయం చేసుకుని దేవుణ్ణి అడిగితే తప్పేంటి? ప్రభా నీ కోసం నేను ఉద్యోగం వదిలేసి వచ్చాను కదా, ఆహారం లేదంటే ఆహారం ఇవ్వు ప్రభా అని దేవుణ్ణి అడిగితే తప్పేంటి? ఈగో. వీళ్ళందరికీ తెలివితేటలు ఎక్కువైపోయి ఈగో వచ్చేసింది. వీళ్ళకి అహంకారం వచ్చింది. దేవుణ్ణి అడగడానికి కూడా నీకు అహంకారం, మళ్ళీ దానికి నాలెడ్జ్, దానికి తెలివితేటలు మిక్స్ చేసుకుని చేస్తారు. అయితే నేను ఇది చెప్పాలనుకోలేదు, ఎందుకు అది వచ్చింది పక్కన పెట్టాను. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండగా మనకెదురయ్యే సమస్యలు కావచ్చు, మనకెదురయ్యే ఛాలెంజ్లు కావచ్చు, వీటన్నిటినీ మనం సాధించడానికి, జయించడానికి, గెలవడానికి, ముందుకు సాగిపోవడానికి మన పాత్ర ఏంటి? ఒక క్రైస్తవునిగా మన పాత్ర ఏంటి? ఒక క్రైస్తవునిగా మనం ఏ పాత్ర పోషించాలి? ఇక్కడ నేను చెప్పిన వచనంలో 3 విషయాలు దేవుడు చెప్పాడు. ఆ 3 విషయాల్లో 3 పాత్రలు నాయి, 3 పాత్రలు ఆయనయి. అవునా కదా? అడుగుడి, అది నా పాత్ర, ఇవ్వబడును. తట్టుడి, తీయబడును. వెతకుడి, దొరుకును. అడిగి ఆ వచనంలో 3 నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను ఆ పనులు చేస్తేనే ఆ 3 ఆయన చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. అయితే మన వ్యక్తిగత జీవితం అంతట్లో నీ పాత్ర ఏంటి? నువ్వు చేయాల్సిన పాత్రలు ఎక్కడున్నాయి? నువ్వు చేయాల్సినవి ఉంటాయి. అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేసుకుంటాడంటే మరి ఇలా ఎందుకు చెప్పాడు?
నిజంగా అన్ని దేవుడే చేస్తాడు, కానీ నువ్వు చేయాల్సిన పాత్ర ఉంది. నీ పాత్రను నువ్వు పోషిస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. హల్లెలూయా. దాని గురించి మనం ఈరోజు చేద్దాం. నువ్వు చేయాల్సినవి ఏంటి? నీ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం అభివృద్ధి చెందడానికి నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సినది ఏంటి? మనం చేయాల్సిన పాత్ర ఏంటి? చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ప్రవచిస్తూ ఇలా అన్నాడు: దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అలాంటి సంవత్సరాలు వస్తాయిట. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే. ఐడియా వచ్చిందా? ఇది సూర్యుని చీకటి కమ్మును చెప్పేశాడు. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిందంటే ఇప్పుడు నోవహు కాలంలో ఒక వాన వచ్చింది, మొత్తం ముంచేసింది. వాన వెలిసిన తర్వాత నెక్స్ట్ వాన రాదు, మేఘాలు వస్తాయి. మేఘారూఢుడిగా యేసుక్రీస్తు రాకముందే. దేవుని స్తోత్రం. చెప్పేశాడు, అంతా చెప్పేశాడు ఇక్కడ. మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇది ఎవరు చేయాలి? మనమే. మనం తెచ్చుకోవాలి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇంగ్లీష్లో బాగుంటుంది, టర్న్ యువర్ మైండ్ అంటాడు. అంటే నీ మనస్సును, నీ ఆలోచనని నీ బాల్య దినాల నుండే దేవుని వైపు తిప్పుకో. హల్లెలూయా. నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. ఆ సృష్టికర్త వైపు నీ మనసు తిప్పుకో. బైబిల్కి లోకానికి చాలా విషయాల్లో ఎంత వ్యతిరేకత ఉంటుంది అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. మా నాన్నమ్మ ముసలిది అయిపోయిన తర్వాత ఎవరి గురించి అన్నా ఎవరన్నా కాశీ గీసి అన్నప్పుడు మా నాన్న నేను కాశీ పోతాననేది. మేము పిల్లలం కదా, పిల్లలకి పెద్దోళ్ళ విలువ తెలియదు. పెద్దోళ్ళ విలువ తెలియడానికి ఒక నాలెడ్జ్ కావాలి. అది ఆ స్థాయి. పెద్దరికం అనేది పెద్ద స్థాయి కాదు. కొంత పెద్దోళ్ళు ఎవరికి పెద్దోళ్ళ విలువ తెలియదు. పెద్దోళ్ళ విలువ తెలియని ప్రతి ఒక్కడు ఇంకా పిల్లగాడాడు. పెద్దోళ్ళ విలువ తెలియదు కదా, ఇది కాశీ పోతే అక్కడే చచ్చిపోతే గొడవ వదిలిపోతారు, మేము వెళ్ళిపోని వాళ్ళం. మా నాన్న వద్దనేవాడు, మేము వెళ్ళిపోని వాళ్ళు. వెళ్ళిపోయి బాబు నువ్వు తట్టుకోలేకపోతున్నావు నీకు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు కాశీలో చచ్చిపోవాలని కోరుకుంటుంది వాళ్ళకి. ఇంకా పెళ్ళి అయిపోయింది, పిల్లలు కనేసాం. వాళ్ళ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు పిల్లలు కనేసారు, ఆస్తులన్నీ పనిచేసాం, సంపాదించడానికి ఉన్న ఓపిక అంతా అయిపోయింది, సరదాలు సంతోషాలు అన్నీ తీరిపోయినాయి, ఇంకా మిగిలిందల్లా చావడమే అనే టైంలో వాళ్ళు ఏమనుకుంటారంటే కాశీకి పోయి అక్కడ అలాగా పూజలు అవి చేసుకుంటా అక్కడే చచ్చిపోతే. అలా ఎంతోమంది అండి ఇప్పుడు తగ్గిపోయారు. కానీ పూర్వం ఏంటంటే వెళ్ళిపోయి కాశీయాత్ర చేస్తే ఇంక రారాళ్ళు, వెళ్ళిపోయి చచ్చేదాకా అక్కడ ఉండి అక్కడ చచ్చిపోవడం అనమాట. లోకం ఏమి నమ్ముతుందంటే మనిషి తన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, తన ఆశలన్నీ తీరిపోయిన తర్వాత, ఆనందాలన్నీ తీర్చేసుకున్న తర్వాత ఎప్పుడో ముసలితనమందు దేవుని దగ్గరికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి, అక్కడ మన సమయం గడపాలి. రివర్స్ బైబిల్ ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ బాల్య దినములు అందే బలం ఉండగా, యవ్వనం ఉండగా, శక్తి ఉండగా, నేర్చుకునే కెపాసిటీ ఉండగా, ఇవన్నీ ఉన్నప్పుడే నీ దేవుణ్ణి తెలుసుకో. హల్లెలూయా. ఎందుకు కింద చెప్తాడు, తర్వాత కాలంలో అవన్నీ పోతాయి. అవన్నీ పోయినప్పుడు మనం పెద్దగా రాణించలేం, పెద్దగా సాధించలేం. అయితే మనం బాల్య దినముల నుంచే ప్రభువుని ఎరిగిన వాళ్ళుగా ఉంటే, ప్రభుత్వం అడుగులో అడుగు వేసిన వారిగా ఉంటే, అప్పుడు మనం ప్రభువుని తెలుసుకునగలిగితే ఇక ఎంత కాలమైనా సరే వృద్ధాప్యం యొక్క ప్రభావం అతని మీద పడదు. నీకు ఒక మాట చెప్తాను. మోషే తాత, ఈ మాట ఎప్పుడైనా విన్నావా? ఎందుకు వినలేదు నాకు అర్థం లేదు. మోషే పాస్టర్ అయ్యేసరికి 80 సంవత్సరాలు, తాత కాదా? ఎప్పుడైనా మోషేని తాతలా చూసాం మనం ఎవరైనా? ఎందుకు? చిన్నప్పటి నుంచే దేవుణ్ణి నమ్ముకొని బిడ్డ అతను. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే
తాను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఐగుప్తు సుఖభాగ్యాలు అనుభవించడం కంటే క్రీస్తు కొరకు నింద గొప్పదని ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని 120 సంవత్సరాల వయసులో చచ్చిపోయినా సరే మోషేని తాతని అనం వినలేదు. ఎప్పుడు మనం వినలేదు. నీ వయసులో ఉండగా ప్రభువుని పట్టుకుంటే వయస్సు పోయిన ప్రభావం ఉందే, అది నీ పరిచర్య మీద కావచ్చు, నీ వ్యక్తిగతమైన జీవితం కావచ్చు, అంతగా ప్రభావితం చూపించదు. దేవుడు నీకు ఆ బలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఒకసారి ఒక ఆయన నా మినిస్ట్రీ గురించి కొంచెం తెలుసు, అతనికి కొంచెం తెలిసిన ఆయన నాతో, ఇంత మినిస్ట్రీ మీరు ఎలా చేయగలుగుతున్నారండి అంటే, నేను మినిస్ట్రీకి వచ్చేసరికి నాకు 25 సంవత్సరాలు. నేను చాలా యంగ్ టైంలో నేను మినిస్ట్రీకి వచ్చాను. ఆ టైం గడిచే కొద్దీ విచిత్రం చెప్పనా, నాకు వయసు పెరిగే కొద్దీ 26, 27, 30, 34, 35, ఇప్పుడు 40కి వచ్చేసరికి ఇంకా పనిచేసే టైము, పనిచేసే దూరాలు, పరిగెత్తే దూరాలు పెరిగిపోతున్నాయి. జనరల్గా వయసు పెరుగుతుంటే పని తగ్గుతుంది, వయసుతో పాటు పని కూడా పెరుగుతుంది. ఎవడైనా నన్ను తాత అన్నాడంటే తర్వాత కాలంలో కుదరదు. ఎవడన్నా నన్ను తాత అని ఇలా అంటే నాతో కలిసి మెలకుగా ఉండి నాతో కలిసి పని చేయండి నేను చేసినంతసేపు. ఏమి దేవుడితో మనం ఉంటే, దేవుడితో మన యవ్వన కాలంలో మనం దేవునితో ఉంటే వయసు ప్రభావం మన మీద పడనివ్వడం. ఎందుకంటే మనకు సహాయం దొరికేసింది, బలమైంది. ఇంకా యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, యెహోవా నా బలమా. ఈడు బలాన్ని మర్చిపోయాడు. మనిషి బలము తరిగిపోద్ది, దేవుని బలం తరుగుద్దా? తరగదు కదా. అందుకే మోషే 120 సంవత్సరాల్లో అతను చూపు తగ్గలేదు, బలం తగ్గలేదు, ఏం తగ్గలేదు. చచ్చిపోవాలి కాబట్టి చచ్చిపోయాడని ఉంది అంతే అందులో. ఇక ఎందుకంటే కనాను వెళ్ళే టైం వచ్చింది, ఇతను కనాను వెళ్ళకూడదని దేవుడు అర్ధాంతరంగా తీసుకుపోయాడు తప్ప చచ్చిపోయే వయసు ఇంకా రాలేదు. తాతయ్య కాదు, స్టిల్ ఆయన యంగ్. ఎందుకు? నీ బాల్య దినముల యందు నీవు దేవుణ్ణి పట్టుకో. హల్లెలూయా. అండ్ నీ పిల్లలకు నీ బాల్య దినముల నుంచే ప్రభువుని పట్టుకోవడం నేర్పించండి. హల్లెలూయా. నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. అది అక్షయ్కి వచ్చింది. వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఆడికి తలనొప్పి అంటే తెలియకముందే తలనొప్పి వచ్చాడు, బాధపడ్డాడు. స్పెట్స్ పడ్డాయి, హాస్పిటల్కి తిప్పితే డాక్టర్ గారు తెలిసిన ఆమె ఉన్నారంటే, పార్కుకి తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్తో ఎక్కువసేపు స్పెండ్ చేయనివ్వండి, సరదాగా బయటికి తీసుకెళ్ళండి, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనేలా చేయండి, గేమ్స్ ఆడేలా చేయండి, సైకిల్ తొక్కునేలా చేయండి, వీడియో గేమ్స్ కొంచెం ఆడుకునేలాగా అన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు చేయించాలండి. ఈ వయసులో కుర్రోడికి అవన్నీ లేకపోతే సరైన తెలివి, జ్ఞానం, తర్వాత మనోవికాసం, ఎదుగుదల ఇవన్నీ ఉండవు అని అన్నారు. అన్నీ అన్నాను, సరే అని చెప్పి. అందులో ఒకటి కూడా నాకు పనిచేసేది కనబడలే. నేను అనుకున్నాను మనసులో, ప్రభువా ఆవిడ చెప్పింది కరెక్టే, అది ఎవరికంటే దేవుళ్ళు లేని వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఆవిడ చెప్పింది కరెక్టే, దేవుళ్ళు లేని వాళ్ళకి. దేవుడు ఉన్నవాడికి అదంతా అవసరం లేదు. హల్లెలూయా. మా అమ్మ, మా నాన్న ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏమీ వద్దు. ఏమైంది? ఇప్పుడు ఆడు నాకంటే హైట్ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఎవరిదన్నా కలిసినప్పుడు ఆడిని కలిసిన వాళ్ళు, ఏంటండి మీ వాడు అంత నాలెడ్జ్, మీ వాడు వాక్యం, మీ వాడు టాలెంట్. ఇది ఆటలాడినందుకు, వీడియో గేమ్లు ఆడినందుకు రాలే, దేవుడిచ్చాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు లేని వాళ్ళకి అవన్నీ అవసరమే. నా బిడ్డతో, నా కుటుంబంతో దేవుడు ఉన్నవాడు అని తెలుసు, అవన్నీ అవసరం లేదు. అవి తెచ్చే మంచితో పాటు ఎంత చెడ్డ తెచ్చినా ఆ చెడ్డను మన బిడ్డను చంపేస్తుంది. అవసరమా? అవసరమే ఉంది. దేవుడు ఆడికి కృపనిచ్చాడు, బాగున్నాడు. రేపు పాడైపోయిన తర్వాత ఒకవేళ పాడైతే సాక్షి చెప్పలేను కాబట్టి వాడు బాగున్నప్పుడు చెప్తున్నాడు. వాడు దేవుడితో ఉన్నాడు, దేవుడు వాడితో ఉన్నాడు, దేవుడు వాడికి సహాయం చేశాడు. హల్లెలూయా. మీ పిల్లలు 12, 13 సంవత్సరాల్లో నాకు దేవుడు కావాలి, బాప్తిసం కావాలంటే ఈ వయసు రెడ్డి పెళ్ళికి తీసుకుంది కానీ అని ఆపగో. బాల్య దినముల యందు దేవుణ్ణి తెలుసుకోవడం అవసరం. హల్లెలూయా. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి, అరే మన జీవితం దేవుడు తర్వాత ఏదైనా. మార్కులు రాలేదని ఏడుస్తుంటే మార్కులు రాలేదని ఆడకో, పాట రాలేదని ఏడు, వాక్యం చెప్పలేకపోతున్నానని ఏడు, వాక్యం పట్టించలేకపోతున్నానని ఏడు, బైబిల్ ఇండెక్స్ సరిగ్గా చెప్పలేకపోతున్నందుకు మార్కులు ఏముంది పర్లేదు అని చెప్పండి. మీరు మార్కులు చదువు అదంతా దాటికి రుద్దొద్దు. దేవుడు వేసేస్తాడు మన వాళ్ళకి మార్కులు, ఏం పెద్ద సీరియస్ తీసుకోవద్దు. మార్కులు దేవుడు వేసేస్తాడు కాబట్టి భక్తి నేర్పించండి మీ పిల్లలకి. హల్లెలూయా. ఎందుకంటే వాన వెలిసింది, మేఘాలు రాబోతున్నాయి,
సూర్యుని చీకటి కమ్మబోతుంది. ఈ సంవత్సరాలు నాకు వద్దురా బాబు అని జనాలు ఏడ్చే కాలం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి బాల్య దినములందే మీ పిల్లని ప్రభు వైపు తిప్పండి. హల్లెలూయా. మీ అబ్బాయి డాక్టర్ అవ్వకపోతే ప్రపంచానికి వచ్చే నష్టం ఏముంది? ఏమీ లేదు. మీ అమ్మాయి ఇంజనీర్ అవ్వలేదనుకోండి, ఏంటంట ప్రాబ్లం ప్రపంచానికి? ఏమీ లేదు. మీ అబ్బాయి పాపంలో పడ్డాడు అనుకో, అది నష్టం నీకు, నీ కుటుంబానికి. అది ఆలోచించుకుని మనం చేయాల్సిన పనిదే. బాల్య దినములు అంతే. కొంత నాకు చిన్నప్పుడు సువార్త లేదు, కానీ యవ్వన కాలంలో నాకు సువార్త వచ్చింది, నేను తీసుకున్నాను, నాకు ఉపయోగపడింది. ముసలోళ్ళ కాలంలో నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మీ పని ఏంటో తెలుసా? బాల్య దినములు అంతే మీ పిల్లలకు నేర్పించండి. ఈరోజు కీర్తి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని రే రెడీ అవ్వు చర్చికి రా అనగలదా ఆవిడ? పెద్దోడు అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది, అనలేదు ఆమె. కానీ వాళ్ళ మనవడిని అనగలదాం, రామ్మా చర్చికి వెళ్దాం. అది చిన్నప్పటి నుంచి ఈ చర్చు వాతావరణం, కాంగో, చప్పట్లు, హల్లీలు చెప్పడం, వాక్యం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ వాడి మైండ్లో పడతాయి. నెమ్మదిగా చర్చ్కి వెళ్ళాలి, చర్చ్ అనే ఒక వాతావరణం వాడి మైండ్లోకి ఉంటుంది. అది ఏదో ఒక రోజు అబ్బాయికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం. తిప్పండి మీ పిల్లల మనస్తత్వాన్ని, మీ పిల్లల మైండ్ని, వాళ్ళ జీవితాలని దేవుని వైపు తిప్పండి. మీ మనవల జీవితాన్ని దేవుని వైపు తిప్పండి. మీ బాల్య దినములందు మనం తెలుసుకోవాలి, మన పిల్లలు తెలుసుకునేలా చేయాలి, మన మనవలు తెలుసుకునేలా చేయాలి. ఇది మన పనే. దేవుడు ఆయన అనుకున్న టైంలో రక్షిస్తాడు అలా చెప్పగా, ఇదే చెప్తున్నాను ఈరోజు నేను. దేవుడు అనుకుంటే ఎవరినన్నా రక్షిస్తాడు, ఎలాంటిది వద్దు. ఇది మనం చేయాల్సిన పని కూడా. మన పిల్లల రక్షణ విషయంలో మన బాధ్యత ఉంది. వాళ్ళు దేవుడితో కనెక్ట్ అవ్వడం దేవుడు చేసే పనే, కానీ తిప్పడానికి మాత్రం ప్రయత్నం మనం చేయాలి. ఫలితం మాత్రం ఇచ్చేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. నీతో అయ్యేది ఏది ఉండదు పని. నీవు దేవుడు కలిసి చేయాల్సినవి ఉంటాయి. నీ రక్షణలో, నీ పిల్లల రక్షణలో, నీ మనవల రక్షణలో నీ పాత్ర ఉంది. బాల్య దినములు ఉంది, తెచ్చుకో అన్నాడు. నువ్వే తెచ్చుకో స్మరణకి. నువ్వు స్మరణకు తెచ్చుకో, నేను స్మరణకు వస్తా. దేవుని స్తోత్రం. వాళ్ళని దేవుని వైపు తిప్పు, నేను వాళ్ళ వైపు తిరుగుతాను. నువ్వు తిప్పు ప్రేయర్ చేయి, దేవుడు మాట్లాడతాను. దేవుడు ఒకరోజు మాట్లాడతాడు, ఇక నువ్వు తిప్పక్కర్లేదు, వాళ్ళే దేవుడితో కలిసి నడుస్తారు. హల్లెలూయా. ఫస్ట్ థింగ్, బాల్య దినములందు స్మరణకు తెచ్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకో. నువ్వు తెచ్చుకోవాల్సినవి, నువ్వు చేయాల్సినవి ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, మనం పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ వేరొక దేవుడు లేడు, యెహోవాయే దేవుడు అని జ్ఞాపకమునకు తెచ్చుకో. అది మనకు తెలుసు కదా విషయం. కాదని ఎవరన్నారు? పైన ఆకాశంలో దేవుళ్ళు ఏంటి, కింద భూమి మీద దేవుళ్ళు ఏంటి? పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ దేవుడు అనేవాడు లేడు, నేనే దేవుణ్ణి అనే విషయం జ్ఞాపకం తెచ్చుకో. నువ్వే తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమని, ఎందుకని అంటే, ఆకాశరాణి అనే ఒక దేవత ఉంటుంది, కనాను ప్రాంతంలో నమ్ముతారు. ఆకాశరాణి అంటే ఆకాశానికి ఆమె అధిపతి, వర్షాల కోసం ఇతరుల కోసం నమ్ముతారు. మన ప్రాంతాల్లో ఆకాశంలో బోల్డ్ దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, స్వాతి, చిత్త, పునర్విసు నక్షత్రాలు దేవతలు ఉన్నాయి. వరుణుడు వర్షం ఇచ్చేదేవుడు, గాలి వాయుదేవుడు. ఆకాశంలో చాలామంది, రాహువు, కేతువు, వీళ్ళందరూ దేవుళ్ళుగా భావిస్తున్నారు. అంటే ఆకాశంలో స్వర్గం ఉందా, స్వర్గంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అది కూడా నమ్ముతారు. భూమి మీద చెట్టు, అది దేవుడే. పుట్ట దేవుడు, రాయి, చెక్క, అయిన దేవుడే. దాంతోపాటు గంగా, యమున, సరస్వతి, ఆడవాళ్ళ పేర్లు చెప్పట్లేదు, నదుల పేర్లు చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా వాళ్ళకి దేవుళ్ళు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇవన్నిటిని కలగజేసిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. వీటిని కలగజేసిన వాడు దేవుడు. కలిగిన దేవుళ్ళు కాదు,
కలిగిన దేవుళ్ళు కాదు, కలగజేసిన వాడు దేవుడు. కలగజేసిన వాడు దేవుడు. చాలా విచిత్రం అనిపిస్తుంది. కలగజేయబడిన ఇవన్నీ దేవుళ్ళైతే మనుషులందరూ కూడా దేవుళ్ళే. మనం కూడా కలగజేయబడిన వాళ్ళం కాదు. ఈ నమ్మరు దేవుళ్ళని. మనం దేవుళ్ళని నమ్మరు. అవన్నీ దేవుళ్ళని నమ్ముతారు. పక్కనే పెట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఆకాశమందు కానీ భూమి మీద కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి? ఎందుకు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి? మన ఇంటికి ఒక చుట్టాలు ఆయన వచ్చాడు. వచ్చి, ఏమ్మా మీ అబ్బాయి పరిస్థితి ఏం బాగాలేదంటే ఆడి సంగతి మాట అంటలేదు. చూసి అదిగో ఆ మూలన డౌన్ ఉంది. ఒక ఇటుక వరుస ఎంత అవుతుంది? ఒక 500 అవుద్ది అంతే. ఆ మూలలో ఒక ఇటుక వరుస కట్టి చాలా ప్లాస్టింగ్ చేయి. ఆ మూలన హైట్ ఉందంటే మీ పిల్లోడు సెట్ అయిపోతాడు. అవునా? ఆలోచనలో పడతాం. ఏంటి అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? కాదు ఏం తెచ్చుకోమన్నాడు స్మరణకే? ఆకాశం అందు కానీ భూమి మీద కానీ ఇంకో దేవుడు లేడు. అక్కడ ఎత్తి చేస్తే నివృత్తి అనే దేవుడు మనకు మేలు చేస్తాడు. నైరుతి దిక్కుకి దేవుడు నివృత్తి, ఆగ్నేయానికి అగ్ని, ఈశాన్యానికి శివుడు. ఇలాగ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవుడని నమ్ముతారండి. నమ్మినప్పుడు వాయువ్యంలో గాలికి కొంచెం ఖాళీ ప్లేస్ రాకపోతే గాలి దేవుడు కోపం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా నీతో ఆ మాట చెప్తే నువ్వు ఏం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి? నువ్వే తెచ్చుకోవాలి. దేవుడు కంగారు పడకమ్మా, కాదు కాదు అని దేవుడు జ్ఞాపకం చేయడం కాదు, నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. ఏమన్నా తెలుసా? ఆకాశం అందు కానీ భూమి మీద కానీ దిక్కుల్లో కానీ మూలల్లో కానీ ఎవ్వడు ఏ దేవుడు అనేవాళ్ళు లేడు. యెహోవా ఏ దేవుడు, దేవునికి స్తోత్రం అని నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకో. అంతేగాని అమావాస్య ముందెట్టుకుని చేయకూడదు. ఇదేంటి మీరు ఆ రోజు మొదలెట్టారేంటి, ఈరోజు చేశారేంటి, ఇలాగెళ్తున్నారంటే ఈ ఒక్కరోజు కాకపో. ఏమైనా చెప్పినప్పుడు నువ్వు ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? అది దేవుడు కాదు, నా దేవుడే దేవుడు అని జ్ఞాపకం తెచ్చుకో. హల్లెలూయా. పండగలు, హడావుడిలు, శుభకార్యాలు, దుష్కార్యాలు ఎదురు మహా పనికి మాలనే ఎదురొచ్చింది. అప్పుడేం చేయాలా? ఎదురుతో నీకేంటి సంబంధం? ఎదురుతో నీకు సంబంధం ఏం లేదు. నీవు వెళ్ళాలా ఆ టైంకి వెళ్ళిపో అంతే. ఎదురుతో నీకు సంబంధం లేదు. ఆడెదురొచ్చాడు జాగ్రత్త అంటే ఆకాశం అందు కానీ భూమి మీద కానీ నా దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, నాకెవరో ఇక అపాయం చేకూర్చలేరు. హల్లెలూయా. అది కదండి మనకు కావాలి. అది కదా మనకు కావాలి. ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళినా బాగోదు అనుకుందాం. అద్దెకి వెళ్ళే ముందు కొంతమంది ఎవడతారు, ముందోళ్ళు ఎందుకు ఖాళీ చేస్తారండి, నీకెందుకు? క్రైస్తవుడు అడగకూడదు. ఒకసారి ఒక ఆయన, నేను బిజినెస్ చేసేటప్పుడు చాలా చేదస్తం, అతనికి చంపేసేవాడు నన్ను. ఆయన ఓ బిల్డింగ్ కొని పెట్టమన్నాడు. తెలిసిన వాళ్ళు అమ్ముతుంటే చెప్పాను, ఓ బిల్డింగ్ ఉందండి అక్కడ. అంటే ఎందుకు అమ్మేస్తున్నారు అని అడిగాడు. ఏంటి అది ఎందుకు అమ్మేస్తారు అంటే కొంపది ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా బాగోలేదేమో అని. నేను అన్నాను, మీరు ఇది ఎలా కొందాం అనుకుంటున్నారండి అన్నాను. అంటే పెద్దాపురంలో స్థలం ఉంది, అది అమ్మేసి ఇది కొంటాను. అది ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నారని అడిగాను. అది ఎందుకు అమ్మేస్తున్నాడు? ఇది కొనడానికి. అలాగే ఇది ఎందుకు అమ్మేస్తాడు? ఇంకోటి ఏదో కొనుక్కోవడానికి. ఆడు ఏదో చేసుకుంటాడు, మనకి ఎందుకు అది? అతనికి ఎందుకు అంత భయం? వారికి భూమి మీద మూలల్లోనూ రాత్రి చీకట్లోనూ చింత చెట్టు మీద సమాధి దగ్గర ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళు దెయ్యాలు ఉంటారు వాళ్ళకి. కాబట్టి భయం ఉంటుంది, కంగారు ఉంటుంది. మనకేంటి? ఆ ఇంటికి ఎవ్వరు రారనుకోండి, అద్దెకి మంచిది కాదన్నారు అనుకోండి, మనకు అదే అదును. 5,000 చెప్తే నేను 4,000 ఇస్తాను. పోలే ఎవడు రాడు కదా, సరేలే వస్తారు. 1000 రూపాయలు కలిసి వద్దు మనకి. ఫస్ట్ రోజు ఇంత ఏదో అంటున్నారు కాబట్టి ఏదో సాతాను ప్రభావాలు ఉంటాయి. ఫస్ట్ రోజు భోజనం తినకుండా శుభ్రంగా ఉపవాసం ఉండి ప్రార్థన, ఆ రోజు భోజనం ఖర్చు మిగులు కీడు పోదు. దేవుని స్తోత్రం. వాడుకోవాలి మనం, అంతే తప్ప ఈ ఇంట్లో ఏదో ఉందంట, ఆ ఇంట్లో దేవత ఉంటే పంపించేస్తాం. మనం ఏం చేస్తాం? ఇంక రావద్దమ్మా, మేము వేరే పని మీద ఉన్నాం, ఇక్కడ మా ప్రభు వస్తున్నాడు, జాగ్రత్తగా వెళ్ళకపోతే మర్యాదగా, మా వెళ్తే మర్యాదగా ఉంటుంది, వెళ్ళకపోతే ఇంకోలా ఉంటుందని మనం చెప్పి పంపించేస్తాం అంతే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. మళ్ళా నీకు ఇంకొకడు వచ్చి బలపరచాలి. మన వాళ్ళు అందరి పరిస్థితి ఏంటంటే అలాంటి భయం ఏమన్నా కలిగి ఉన్నాం అనుకో, ఇంకొకరు వచ్చి ఏం కాదు కంగారు పడి, మన దేవుడు ఉన్నాడు కదా, అప్పుడు తెలుసు, ఓహో మనకు దేవుడు ఉన్నాడు కదా, ఇందాక దాకా ఏం చేసావు అంటే నీకు ఇంకొకడు వచ్చి జ్ఞాపకం తెచ్చుకోవాలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞాపకం తెచ్చుకో. ఆకాశం అందు కానీ భూమి మీద కానీ వేరొక దేవుడు లేడని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. హల్లెలూయా.
ఒక వాస్తుడు వచ్చినా, మంచి రోజు చెడ్డ రోజు, జాతకాలు, ఉంగరాలు, పొడులు ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి నువ్వు కలవరం చెందుతుంటే ఎవరో వచ్చి నీకు చెప్పాలని చూడకు. నీవు ప్రభువులు ఎంతో కాలం నుంచి ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఎవడో వచ్చి రావడం కాదు, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. అరే, నా దేవుడు తప్ప ఎవరు లేరు కాబట్టి నేను ఇది నమ్మను, నేను దీనికి భయపడను, నేను దీన్ని పట్టించుకోను. నా దేవుడు మాత్రం ఆయన ఉన్నాడు, ఆయనకి నేను భయపడక ఆయనకే నేను విధేయుడుగా ఉంటాను. ఆయన నాకు ఉన్నాడు, నాకు చాలు. నన్ను కాపాడేవాడు, శిక్షించేవాడు ఆయన మాత్రమే నమ్ముతాం. దేవుని స్తోత్రం. ఎందుకు ఇదంతా? ఎంత విచిత్రం! కలవరపడిపోతారు. ఇలా ఏమన్నా వద్దంటవా, అలా ఏమన్నా వద్దంట. అరే, గుర్తు తెచ్చుకో. ఎంతకాలం మేం చెప్పాలి? ఎంతకాలం దేవుడు మళ్ళీ మాతోను ఇంకొకరితోనూ పలానా వ్యక్తి చాలా కలవరంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి బలపరచునైనా అంటే ఏంటండి? ఏదో కలవరం అంటే అండి, మరి ఇది ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, అలా కాదండి. ఇలా మళ్ళీ నేను బలపరచడం కాదు. దేవుడి మాట ఎంత బాగుందో చూడు. నువ్వు చేయాల్సిన పని ఉంది. నీవు చేయాల్సిన పని ఏంటి అంటే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ యెహోవా మాత్రమే దేవుడని నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకో. హల్లెలూయా. ఇది ఎవరి పాత్ర? మన పాత్ర. నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకుని ధైర్యంగా ఉంటే ఈ శక్తులన్నిటి నుంచి కాపాడే పాత్ర ఎవరు తీశారు? దేవుడిది. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకాన్ని తెచ్చుకో చాలు. ఫైటింగ్ అంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. అది మనం చేయాల్సిన సెకండ్ బాధ్యత. థర్డ్ థింగ్ నేను చెప్తాను, మూడోది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానమును సంపాదించుకొనుము. 4వ అధ్యాయం 5వ వచనం. ఏంటంటే ఉంది అక్కడ? మళ్ళా చెప్పాలి గట్టిగా. జ్ఞానమును సంపాదించుకొనుము. ఎవరు సంపాదించుకోవాలి? నీకు జ్ఞానం రావడంలో నీ పాత్ర ఏంటో తెలుసా? నువ్వు సంపాదించుకోవాలి అది. హల్లెలూయా. సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? కొన్ని ట్రిక్స్ చెప్పాడు మళ్ళా. నువ్వు సంపాదించుకోవాలి, ఇచ్చేవాడు ఆయనే. నువ్వు సంపాదించుకోవాలి అనుకోకుండా ఇవ్వడు. నువ్వు సంపాదించుకోవాలి అనుకోవాలి, ఇచ్చేది ఆయనే. కానీ నువ్వు మాత్రం ఏమనుకోవాలి? నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నాకు జ్ఞానం కావాలి అని నువ్వు కోరుకుని దాన్ని సంపాదించుకోవాలట. ఎలా సంపాదించుకోవాలి? పాయింట్ నెంబర్ 1, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. మనం జ్ఞానం సంపాదించుకోవాలట. ఎలా సంపాదించుకోవాలి? ప్రకృతిలో అనేక జీవులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. మన చుట్టూ కొండలు, పర్వతాలు, పువ్వుల మొక్కలు, చెట్లు ఎన్నో ఉన్నాయి. వీటిని మనం చూస్తూ దేవుడు వాటిలో ఇమిడి ఉంచిన జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఏమన్నాడో తెలుసా? సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు. ఆ నడతలో ఏముందో నేను నీకు నేర్పిస్తాను. దేవుని స్తోత్రం. నా పాత్ర ఏంటంటే వాటి నడతలు కనిపెట్టడం. దేవుని పాత్ర ఏంటంటే ఆ నడతలో ఏముందో మనకు నేర్పడం. హల్లెలూయా. చీమ నడత నేను అది చదివి అసలు చీమ సంగతి ఏంటో చూద్దామంటే నాకు పెద్ద పెద్ద ప్రసంగాలు వచ్చేసినాయి దాంట్లోంచి. ఇంకా ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత నుంచి నేను చీమని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎన్ని చోట్లకి వెళ్ళాను. ఎందుకంటే ఇందులో బల్లిని చూడమన్నాడు, మిడతను చూడమన్నాడు, కుందేళ్ళని చూడమన్నాడు. వాటి జ్ఞానం, తేనెటీగలు పరీక్షించండి, కోడి గురించి చెప్తాడు. ఈ జీవులు, జంతువులు. ఇంకా ఏమంటాడు తెలుసా? మోడు చిగిరించినట్లుగా చచ్చిపోయిన నేను బతుకుతానన్నాడు. హల్లెలూయా. అంటే నరికేసిన మోడు పక్కన చిగురులు వస్తే దాన్ని నువ్వు గమనిస్తే నీ మైండ్లోకి ఏమి రావాలంటే నేను కూడా ఇలా చచ్చిపోతాను, భూమి మీద నేను పెరుగుదలంతా చచ్చిపోతాను. కానీ ఒకరోజు వర్షం వచ్చినప్పుడు, అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు మళ్ళా నేను చిగురిస్తాను. హల్లెలూయా. ఆ చిగురు ఎంత అందంగా ఉంటుందండి. చెట్టుగా ఉన్నాడు, పెద్ద పెద్ద కొమ్మలు, ఆకులు, వ్యవహారం ఉంటుంది. నరికేసిన తర్వాత ఆ చిగురు వస్తుంది, ఎంత సాఫ్ట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మన కొత్త రూపం అది. దేవుని స్తోత్రం. ఇంకా ఎన్నో చెప్తుంది అది. ఒక నీడ, ఒక ఎండ,
ఒక సూర్యుడు, భూమి తిరగడం, రోజులు మారడం, వీటన్నిటిలో ఎంతో జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. నీ పని ఏంటంటే ఇందులో ఏమన్నా ఉందంటావా అని చూడంతే. అందులో ఏముందో దేవుడు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. జ్ఞానము నేర్చుకో, జ్ఞానం సంపాదించుకో. ఎలా సంపాదించుకో? ప్రకృతి యొక్క నడకలు పరిశీలన చేయి. నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పరిశీలన చేయి. ఆ పరిశీలనలో నుండి, అంటే సబ్జెక్ట్ అది కాబట్టి కాదు కాబట్టి, లేదంటే చాలా అటు ఇటు వెళ్ళిపోదాం. ఎన్ని జంతువుల గురించి మనం చెప్పుకున్నాం, వాటి స్వభావాల గురించి చెప్పుకున్నాం, వాటి మైనస్ల గురించి చెప్పుకున్నాం. దేవుడు అంటాడు కదా, కుక్కలకి పరిశుద్ధమైంది పెట్టకో. పంది గురించి మాట్లాడతాడు, ఇంకా ఎన్నో పాము గురించి మాట్లాడతాడు, పావురం గురించి మాట్లాడతాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాడు? వాటిలో దేవుడు జ్ఞానం ఉంచాడు. ఇలా ఉండకూడదనే జ్ఞానం కొన్నిట్లో ఉంటుంది, ఇలా ఉండాలిరా బాబు అనే జ్ఞానం కొన్నిట్లో ఉంటుంది. నీ పని ఏంటో తెలుసా? నీ మైండ్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఇమిడ్చి ఉంచాడో చూడు. ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అందిస్తాడు. హల్లెలూయా. ఇద్దరు పాత్రలు చెప్తున్నాను. నీ పాత్ర ఇది, ఆయన పాత్ర. ఇమిడ్చడం ఆయన పాత్ర, ఆ ఇమిడ్చింది నీకు ఇవ్వడం ఆయన పాత్ర. నీ పాత్ర ఏంటంటే ఇందులో ఏముందని తొంగి చూడు చాలు. దానిలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా. రెండవది సామెతలు 23వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకుని అయిపోండి. ఎలా తెచ్చుకోవాలంటే జ్ఞానం? విని. విని అంటే ఇవన్నీ తిరిగిన వాళ్ళు ప్రయత్నించిన అలాగ తెచ్చుకోవచ్చు. దాంతోపాటు అలాగ సంపాదించుకుని వాక్యం చెప్తున్న వాళ్ళ ద్వారా తెచ్చుకోవచ్చు. అండ్ అదే అందులోంచే కాకుండా అనేక విషయాల్లోంచి జ్ఞానం చెప్పే బోధించే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలో తెలుసా? విని, వాక్యాన్ని విని జ్ఞానం సంపాదించుకోవాలి. హల్లెలూయా. సంపాదించుకోవాలి. నేను కొన్నిసార్లు చాలా విచిత్రమైన ఒక ఆశ్చర్యం, సర్ప్రైజ్ అనుకుందాం. కొంచెం ఫీలింగ్ ఉంటుంది దాంట్లో, బాధ చిన్నగా, కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది. ఎలా అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఏదైనా వాక్యాలు లేదా మీరు ఎక్కడైనా విన్నప్పుడు ఏదైనా ఒక పాయింట్, మంచి భలే ఉన్న పాయింట్ చెప్పారనుకోండి, దాన్ని పాయింట్ ఇది భలే ఉంది కదా అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, 3 సంవత్సరాల క్రితం నేను ఇది చెప్పాను కదా చర్చిలో. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేనే ఆనందంగా, నేను ఇంకా అమ్మ కొవ్వు మీద దొరుకుంటే అమ్మయ్య దేవుడు మంచి విషయం నేర్పించాడు, హ్యాపీ ఫీల్ అవుతా. ఆల్రెడీ చెప్పిన దాన్ని నువ్వు కొత్త దాని కింద ఫీల్ అయ్యావనుకో, అప్పుడు నాకు బాధ వస్తుంది అనమాట. ఏంటంటే అంటే పాత ఏమైంది? ఇప్పుడు జనరల్గా అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే మెమరీ కార్డులు మార్చేసేవాళ్ళం. తక్కువ అండి. 16 GB మెమరీ కార్డు ఎంత ఉంటుంది దాంట్లో? 16 GB నిండిపోయిన తర్వాత అందులో డిలీట్ చేయలేము, డేటా ముఖ్యం. ఇంకా పెద్దవి లేనప్పుడు అది తీసి మళ్ళీ కొత్త 16 వేసుకునేవాళ్ళం. పాత అందులో ఉండవు, మళ్ళీ కొత్త డేటా ఇంకోటి కావాలి ఇది తీసినట్టు. అలా మన వాళ్ళు హార్డ్ డిస్క్లు మార్చేస్తుంటారు. పాత పోతుంటుంది వీటి దగ్గర. మళ్ళీ అదే విషయాన్ని విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అలా అనిపించకూడదు. మళ్ళా విన్నప్పుడు దేవుడు నాతో ఈ విషయం మళ్ళీ మాట్లాడాడు అనిపించాలి. హల్లెలూయా. నువ్వు విన్నప్పుడు నేర్చుకోకపోతేనే దాన్ని మర్చిపోతావు. విన్నప్పుడు నేర్చుకోకపోతే దాన్ని మర్చిపోతావు. మా టైంలో యూట్యూబ్ ప్రసంగాలు అలాంటివి ఏమీ లేవు. మాకేంటంటే సంవత్సరానికి 2 సార్లు చర్చిలో మీటింగ్లు. ఆదివారం ఒక అరగంట, ఎక్కువగా అయితే అరగంట, ఒక 30 నిమిషాలు, 35 నిమిషాలు, లేదా ఒక 20 నిమిషాలు వాక్యం చెప్తుంటే ఆకాశం నుంచి ముత్యాలు రాలుతుంటే పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో అలా చూసేవాళ్ళు. నేను తక్కువ అనుకుంటే నేను ఒక 2.5 సంవత్సరాలు వెళ్ళి ఉంటాను చర్చికి. తక్కువ అనుకుంటే 3 years 4 yearsలో తక్కువ అనుకుంటే ఒక 50-60 ప్రసంగాలు నేను ఇప్పుడు చెప్పగలను. అప్పుడు నేను విన్న ప్రసంగాల్లో ఒక 50-60 సబ్జెక్టులు నేను చెప్పగలను. మీటింగ్స్లో ఏం చెప్పారో చెప్పగలను. ఎందుకు నాకు గుర్తున్నాయి? నాకే పెద్ద మతిమరుపు. నాకు ఎందుకు గుర్తున్నాయి? నేర్చుకున్నాం మేము. మాకు వేరే సోర్స్ లేదు. ఇక్కడ ప్రతిపాడు మీటింగ్ పెడితే అక్కడి నుంచి సైకిల్ మీద వచ్చి, పిఠాపురం ఆ ప్రాంతం నుంచి సైకిల్ మీద వచ్చి ప్రతిపాడులో మళ్ళీ వచ్చేటప్పుడు గోను సంచి ఒకటి తగిలించుకుని వెనకాల కూర్చోవడానికి కుర్చీలు. ఇప్పుడు అంతా మీటింగ్లో, అప్పుడు కుర్చీలు కాదు. మీటింగ్ పెడితే ఎవరికాడు గోను సంచులు లేదా కవర్లో పట్టుకుని వచ్చేసి ఆ కవర్లు సంచులు వేసుకుని, కొంతమంది చెప్పులు వేసుకుని కింద కూర్చోవడమే, కింద కూర్చొని వాక్యం వినడమే. కాకినాడలో మీటింగ్ పెడితే అక్కడికి పోయి వాక్యం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీగా పోయి ఆ గంటన్నర చెప్పిన ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా విను. దేవుడు మాతో ఇది మాట్లాడాడు.
ఈ రోజు కూడా నేర్చుకుంటే దాన్ని మనం మర్చిపోం. దేవుని స్తోత్రం. ఒకవేళ మర్చిపోయినా మళ్ళా విషయం తెలిసినప్పుడు అరే ఇది ఎప్పుడో విన్నాను అనిపిస్తుంది. నీకు అలా అనిపించట్లేదు అంటే నువ్వు వింటున్నావు, నేర్చుకోవట్లే. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, మీరు విని జ్ఞానాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. మనం వింటున్నప్పుడు ఎప్పుడన్నా పలానా చోట ఎలా జరిగిందనే విషయాలు నీకు గుర్తుంటాయి. దాని ముందు నేను చెప్పిన సబ్జెక్ట్ గుర్తుండదు. ఎందుకు అంటే అది మనకు కాదులే, కొంచెం పెద్ద విషయాలేమో మనకెందుకు కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా? విని నేర్చుకో. మరి ఆయన పాత్ర ఏంటో తెలుసా? ఇక్కడ నిలబడినోడి ద్వారా నీతో మాట్లాడడం. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక్కడ మాట్లాడేవాడు ద్వారా ఆ మాట్లాడేవాడికి జ్ఞానం ఇచ్చి నీ దగ్గర చెప్పించే పాత్ర అయింది. నీ పాత్ర ఏంటో తెలుసా? విని నేర్చుకో. వాక్యం విని దాన్ని ఎలాగైనా నేర్చుకో, గుర్తుపెట్టుకో. ఇదన్నమాట. ఇలా జరిగిందా, అప్పుడు దేవుడు ఇలా పరీక్షించాడా, ఆ తర్వాత ఇశ్రాయేలు ఇలా చేశారా? బైబిల్ స్టడీ చేసామండి మనం. బైబిల్ స్టడీ చేసాం మనం. ఆది కాండం నుంచి సామెతల దాకా అనుకుంటా బైబిల్ స్టడీ వెర్స్ టు వెర్స్ ప్రతి వచనం మనం చేసాం. కొత్త నిబంధనలో కొరింథీ పత్రిక అనుకుంటా వరకు మొత్తం ప్రతి వచనం, సువార్తలు, పత్రికలు, ప్రతి వచనం మనం బైబిల్ స్టడీ చేసాం. అప్పుడు నాతో పాటు బైబిల్ స్టడీలో ఉన్నవాళ్ళు ఈరోజు ఆ విషయాలు మళ్ళీ అర్థం కానట్టుగా ఉన్నారంటే నేర్చుకోలేదు. అప్పుడు విన్నాం, ఇదన్నమాట. నేర్చుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. మనమందరం ఇక మీదట వాక్యమును విని నేర్చుకుందాము. హల్లెలూయా. ఎప్పటికి నేను చెప్పే ప్రసంగాల్లో కొన్ని విషయాలు నేను అప్పుడు నేర్చుకున్నాయి ఉంటాయి. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు నేర్చుకున్నాయి. ఎప్పటికి కూడా నేను పరిచర్లో వాడుకుంటున్నా. నాకేం సిగ్గు అనిపించదు అలా చెప్పుకోవడానికి. ఏమైంది? దేవుడు నాకు జ్ఞానం నేర్పించాడు, ఎవరి ద్వారా నేర్పించాడు, దాన్ని నేను మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళది నేను చెప్తున్నాననే ఫీలింగ్ నాకేమీ లేదు. అది జ్ఞానం మనం అందరూ పంచుకోవాల్సిందే. దేవుని స్తోత్రం. మీరందరూ ఎలా ఉన్నారు? విని నేర్చుకోవాలండి. మీరందరూ విని నేర్చుకోవాలి. మనందరము విని నేర్చుకోవాలి. దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని నువ్వు సీరియస్గా వినంతే చాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. నీ పని అదే. విను, ఏది ఆలోచించుకో, ఎక్కడ దృష్టి పెట్టకో. ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్తావద్దు, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వాక్యమే దృష్టి పెడితే నువ్వు విన్నది దాని నుంచి నువ్వు జ్ఞానం నేర్చుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఎలా నేర్చుకోవచ్చు అంట జ్ఞానాన్ని? కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 98 నుంచి నేను చదువుతాను, చూడండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేసి ఉన్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను కనుక వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. ఇతను ఏం చేస్తానంటే బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని, శాసనాలని, దేవుని ఉపదేశాలని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అతనికి తన చుట్టుపక్కల ఉన్న వారందరికంటే ఎక్కువ జ్ఞానము అతను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ చదవండి. చదివి జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఒకటి, ప్రకృతిని పరిశీలన చేస్తూ దేవుని సహాయం వలన దేవుడు అందులో ఏం జ్ఞానం పెట్టాడో దాన్ని నేర్చుకో. రెండోది, విని నేర్చుకో. మూడోది, చదివి. వింటున్నారని నేను చెప్పేది? చదవండి. బైబిల్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. యాకోబు ఏమన్నాడు? ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు వానికి ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. అంటే ఎలా దయచేస్తాడు? బుద్ధుడి స్టోరీ అన్నారు కదా, బోధి వృక్షం కింద కూర్చొని ఉన్నాడంట అలాగా కొంతకాలం తపస్సు. అలాగే ఎంతో కాలం ఉన్నప్పుడు సడన్గా జ్ఞానం వచ్చేసింది. తను చెప్పిన ప్రకారం జ్ఞానం అనుగ్రహించమని అక్కడి నుంచి చెప్పడం మొదలెట్టాడు. అయితే మనకు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నాకు జ్ఞానం ఈ ప్రభా అనగానే అక్కడి నుంచి అలాగ కొండతో జ్ఞానం పోసెత్తి నీ తలకాయలోకి వెళ్ళిపోద్దా?
దేవుడే జ్ఞానం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ప్రకృతిలో ఎక్కడెక్కడ దేవుడు జ్ఞానం ఉంచాడో ఆ జ్ఞానం నీకు వచ్చేలా చేస్తాడు, నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే. వాక్యాలు నీకు బోధించడం ద్వారా నేర్పిస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న విషయాల్ని చెప్పడం ద్వారా దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడం అంటే తెచ్చిదిగో తీసుకో అని జేబులో పెట్టడు. దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు ఈ 3 విధాలుగా: ప్రకృతి వలన, వినడం వలన, చదవడం వలన దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. నీ పని ఏంటంటే అడుగు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాను. నువ్వు మాట్లాడు, నాకు ప్రకృతి ద్వారా మాట్లాడు, వాక్యంలోంచి మాట్లాడు, ప్రసంగంలోంచి మాట్లాడు, బైబిల్ స్టడీలోంచి, బైబిల్ చదువుతున్నప్పుడు దానిలోంచి నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడు అని మనం చెప్తే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. ఎవరు సంపాదించుకోవాలి? మనమే. ఇచ్చేవాళ్ళు ఎవరు? అది సంపాదించుకోవాల్సింది మనమే, ఇచ్చేవాడు దేవుడు. ఏమంటే వారానికి ఒక్క పూట పనిచేసి, వారానికి ఒకే పూట పనిచేస్తాడు ఒక ఆయన. వాళ్ళ అబ్బాయిని, మీ నాన్నగారు బాగా సంపాదించారా అంటే ఏం చెప్తాడు చెప్పండి? ఒక పూట వెళ్తాడు మా నాన్న, 5 రోజులు 6 రోజులు ఇంట్లోనే కూర్చుంటాడు. అవునా కాదా? సంపాదించడం అనే మాట ఎవరికి వాడతారు? రోజు రెగ్యులర్గా కష్టపడే వాళ్ళు ఉంటారే, చాలా కష్టపడి సంపాదిస్తాడండి. జ్ఞానం కూడా అంతే, జ్ఞానం కూడా అంతే. ఈ 4 రోజులు చదివేసి జ్ఞానం, అమ్మో నాకు చాలా తెలివి వచ్చేసింది, జ్ఞానం వచ్చి అలా చెప్పకు. నిరంతరము దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించు. 4 ముక్కలు వస్తే నాకు అంతా వచ్చిందని తొళ్ళ కొట్టుకునే వాళ్ళు మనం చూసాం. వాళ్ళు మనకి ఏమి నేర్పిస్తున్నారంటే ఇలా ఉండకూడదురా బాబు అని నేర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎంత అండి బైబిల్ ఎంత గొప్పదే, దేవుడి జ్ఞానం ఎంత గొప్పది. అది ఇంతే అని ఎవడైనా దానికి పరిమితి పెడతాడు. తెలివితేటలేవు, జ్ఞానం లేదు. నాకు బైబిల్లో అంతా తెలిసిపోయింది అన్నాడంటే మాత్రం దేవుని జ్ఞానానికి పరిమితులు పెట్టినట్టే. దేవుని జ్ఞానానికి మితి లేదు. నువ్వు నేర్చుకునే కొద్దీ దేవుడు దానిలోంచి అనేక సంగతులు చెప్తూనే ఉంటాడు. హల్లెలూయా. నీ పని సంపాదించుకో, ఎల్లప్పుడూ సంపాదించుకో. దేవుడే నీకు ఇస్తాడు, కానీ సంపాదించుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. దేవుడు మనందరికీ జ్ఞానం అనుగ్రహించునుగాక. 4వ విషయం ఏంటంటే, ఎన్నో విషయాలు ఇది, 3వది కదా, స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. 4వ విషయం నేను మీకు చెప్తాను. 4వ విషయం మీకు చెప్తాను. మత్తయి సువార్త 25వ, అంటే నువ్వు చేయాల్సిన పని 25వ అధ్యాయం. అక్కడ ప్రభు ఒక విషయాన్ని చెప్తూ 25వ అధ్యాయం ప్రారంభం నుంచి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెప్తాడు. బుద్ధిగల కన్యకులకి, బుద్ధి లేని కన్యకులకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చెప్తారా? నూనె లేదు, ఇంకా అదే నూనె లేదంటే సిద్ధపడలేదు. ఇంకా ఇంకా ఏంటి డిఫరెన్సెస్? ఇంకా ఏంటి? వాళ్ళు నూనె లేదు కాబట్టి ఆమె బుద్ధి లేని వాళ్ళు అన్నాడు దేవుడు. ఇంకా మెలకువగట్టి ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు లేచారు. బాగా చదవాలి బైబిల్ ఎందుకే. ఇంకా దివిటీలు, ఒత్తులు ఇంకేమి లేవు. ఒకటే డిఫరెన్స్, ఒకే ఒక్క డిఫరెన్స్, నూనె లేదు. అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, ఆలస్యం చేస్తున్నాడని అందరూ పడుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వచ్చినప్పుడు అందరూ లేచారు. అందరూ దీపాలు, కాగడాలు తీసుకున్నారు, అందరూ ఒత్తులు సర్దుకున్నారు, అందరూ ఒత్తులు వెలిగించారు. కానీ వీళ్ళ దగ్గర నూనె లేకపోవడం వల్ల ఒత్తులు ఆరిపోతున్నాయి. చూడండి 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, ఉత్తినే ఇవ్వడం ఇష్టం లేక, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మువాని వద్దకు పోయి కొనుక్కోండి. మనం చేయాల్సిన 4వ పని ఏంటో తెలుసా? కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. మనం క్రైస్తవులు కొనుక్కోవాలి. ఆ బుద్ధిగల కన్యకలు అన్నారండి, అలాగ అనకసమ్మా. ఆ డైలాగులు మొత్తం, ఇటు డైలాగు అటు డైలాగు 2 చెప్పింది యేసుప్రభు. దేవుని స్తోత్రం. అక్కడ వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, 2 డైలాగులు ఆయన. వీళ్ళు ఎలాగంటారు, వీళ్ళు అలాగంటారు.
సో బుద్ధి గలవాళ్ళు అన్నారు కాబట్టి ఇది యేసుప్రభు సైడ్ది, బుద్ధి లేని వాళ్ళు అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళ సైడ్ది అనమాట. ఇలాగే యేసుక్రీస్తు సైడ్ది ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి నూనెను, తైలమును కొనుక్కోండి. మనం కొనుక్కోవలసినవి ఉన్నాయి, మనం కొనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏమంటాం? ప్రభువా, నీ దగ్గర కొనుక్కోవడానికి నా దగ్గర ఏమున్నాయి ప్రభువా? మనం కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ఇప్పుడు తైలం ఎవరు అమ్ముతారు? యేసు దగ్గరే ఉంటుంది. ఎవరు ఇస్తారు? ఆయనే. మరి ఎలా కొనుక్కోవాలి? ఎంత పెట్టి కొనుక్కోవాలి? డబ్బులు ఉన్న వాళ్ళేనా? మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పిగొన్న వారులారా, మొదటి వచనం, నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని. ఎవరు ఏమి లేని వాళ్ళలో? డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. డబ్బులు లేని వాళ్ళారా మీరు వచ్చి కొనుక్కుని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీను ఇయ్యకయే ద్రాక్ష రసాన్ని, పాలను కొనుక్కోండి. గట్టి స్తోత్రం చెప్దామా? ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ కొనుక్కోండి అంటున్నాడు. ఇవ్వకుండా కొనుక్కోవడం ఏంటి? ఒకసారి ఒక పని మీద లాంగ్ ఇల్లు వస్తుంటే పాడేరు మీద వస్తుంటే అక్కడ పనసకాయలు, ఇంతంత పనసకాయలు, అడుగు పనసకాయలు ఉన్నాయి, కొట్టేసి ఉన్నాయి. ఎంత అని అడిగితే 20 రూపాయలు అన్నాడు. పనసకాయ 20 రూపాయలా? అంతేనా? అంతే అన్నాడు. ఎన్ని కావాలన్నాడు. ఏ అంటే ఎక్కువ కావాలంటే తగ్గిస్తాను అన్నాడు. 20 రూపాయలు చెప్పి ఇంకా తగ్గిస్తారంట. నేను అన్నాను, అదేంటండి మా సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? అలాగే ఇలాగా. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఈ పనసకాయల కోసం ఎవరైనా దూరం నుంచి ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ల నుంచి వచ్చి నాకు ఈ పనసకాయ కోసం ఇంత దూరం వచ్చానంటే ఉత్తినిచ్చేతలంట. ఏ అన్నాను, పంట అయింది కాదు, అడవిలో పండుతుంది కదా, వీళ్ళు వెళ్ళి కోసి తెచ్చుకోవడమే, కొండల మీద పండుతుంది. అందులో ఉన్నవాళ్ళ గిరిజనులది ఏంటంటే అందులో ఏం పండినా అది వాళ్ళదే, దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలమైన రేటుకి అమ్ముకుంటారు. అతని దృష్టిలో ఏంటంటే ఎవడైనా దూరం నుంచి అక్కడికి వస్తే బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు కదండి, అంత దూరం నుంచి రావాలంటే మళ్ళీ ఏం డబ్బులు తీసుకుంటా అన్నాడు. నిజమే, ఒక 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల నుంచి ఒకడు వచ్చాడు అనుకోండి, బండి మీద అప్ అండ్ డౌన్ 300 అవుద్ది, పనసకాయ మళ్ళీ 20 రూపాయలు ఏంటి? అరే ఈడు అంత దూరం నుంచి వచ్చాడా అని ఊరికి ఇచ్చేస్తాడట. నాకు అది గుర్తొచ్చింది. నిజమే, నువ్వు దేవుని దగ్గరికి, ప్రభువా నాకు తైలం కావాలి, నువ్వు వస్తేనే భాగ్యం రా బాబు, నువ్వేమి ఇవ్వద్దు నాకు, నువ్వు వచ్చి నన్ను అడుగు చాలు నేను ఇస్తాను. దేవుడికి కావాల్సిందంటే నువ్వు కొనుక్కోవడానికి రా చాలు. దేవుని స్తోత్రం. నువ్వు ఏం పెట్టి ఏం తేవద్దు, డబ్బులు నాకేమి ఇవ్వద్దు, కొనుక్కోవడానికి రా. నువ్వు కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, ఆ కొనుక్కోవాల్సింది నువ్వే కొనుక్కోవాలి. ఆ కొనుక్కోవాల్సిన దాంట్లో మొట్టమొదటిది ఏంటో తెలుసా? తైలము, అభిషేక తైలం, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సంఘాలు ఏమైపోయినాక పరిశుద్ధాత్మ కొనుక్కొని సంఘాలు అంటే మేము యేసుప్రభుని నమ్ముకుని వెంటనే పరిశుద్ధాత్మ పొందేసుకున్నామండి, బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం అంటండి. అంటే నీకు తెలియలేదా? నీకు తెలియలేదు. ఎవడన్నా వచ్చి నువ్వు భోజనం చేసావట అంటే నువ్వేమంటావు? నేను తిన్నానా లేదా నాకు తెలుస్తుందిరా, నువ్వు అంటున్నావేంటి? అంటేంటి? నువ్వు ఆత్మ పొందుకున్నావు మీ పాస్టర్ గారు అన్నారా? నీకు తెలియలేదా? తెలియలేదండి. బైబిల్ ఏమంటది? తనను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. హల్లెలూయా. అడగడమే కొనుక్కోవడం, అది కూడా నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే నీకు ఎందుకు ఇవ్వాలి? ప్రజెంట్ సంఘాలన్నీ అంతే, రెడీగా ఉన్నారు, పెళ్లి కొడుకు వస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నారు, దివిటీలు ఉన్నాయి, ఒత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తైలం లేదు వీళ్ళ దగ్గర. గబుక్కుని మళ్ళంటి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే బోల్డ్ స్టాక్ ఉంది వెనకాల, మాకు ట్యాంకర్లతో ఉంది, మా డినామినేషన్ అంతకే ట్యాంకర్లతోనే ఉంటుంది ఆయిల్ అని చెప్తారు వాళ్ళు. అక్కడికి వెళ్తే ఏమండదు, ఇంకా తేరా. అరే పొందుకో ఆత్మని, అడుగు దేవుణ్ణి, ప్రభువా నాకు నీ ఆత్మను అనుగ్రహించు. నువ్వు ప్రార్థన చేయడం ఉందే, అదే నువ్వు ఆయనకి ఇచ్చే రోకలు. హల్లెలూయా. నువ్వు అడగడం ఉందే నోరు తెరిచి, అదే రోకలు. వచ్చి కొనుక్కో చాలు, ఉత్తినే ఊరికినే వచ్చి కొనుక్కో. ప్రభు పాదాల దగ్గర, అయ్యా నీ ఆత్మను దయచేయి, నీ వరాలు ఇవి. ఏ వరాలు లేకుండా ఆత్మ పొందేసుకున్నావు, ప్రత్యక్షత లేదు. పరిశుద్ధాత్మ పొందితే మనకు తెలీదు అన్నాడు ఒకడు. పరిశుద్ధాత్మను పొందితే మనకు తెలియదు అంటే బైబిల్లో ఎక్కడైనా ఒక్క చోటనే ఉంటుందా మాట?
ఆత్మ పొందిన వాడు దాన్ని అనుభవించాడు. అండ్ బైబిల్ క్లియర్గా ఆత్మ ప్రత్యక్షత అంటేనే కనపడ్డాం. ఆయన ప్రత్యక్షమయ్యాడు దేవుడు అంటే అర్థం అంటే దేవుడు కనపడ్డాడు. ప్రత్యక్షత అంటేనే ఎగ్జిబిషన్, కనపడడం, ఎక్స్పోజ్ అవ్వడం, చూపించడం. పరిశుద్ధాత్ముడు కనపరుచుకుంటాడు తనను తాను. ఆ ఐదుగురికి కనపరుచుకున్నాడు. వీళ్ళకి అప్పుడు దాకా తెలియలేదు. అప్పుడు దాకా వీళ్ళ దగ్గర కూడా తైలం ఉందని అనుకున్నారు. వీళ్ళు ఆత్మ శక్తి ఉంది, వరాలు ఉన్నాయి అనుకున్నారు. వీళ్ళు ఏమీ లేదు. ఈ రోజుల్లో సంఘాలు ఇట్టి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. మనం ఎలా ఉన్నాం? మీలో ఎవరైనా ఆత్మశక్తి లేని వారిగా ఉంటే, ఆత్మ చేత నింపబడని వారిగా ఉంటే కొనేసుకోండి ఈరోజు. ఆమేన్. కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, మనం కొనుక్కోవాలి. ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఖచ్చితంగా మనం కొనుక్కోవడమే కాదు, సార్వత్రిక సంఘాలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఒక మంచి ఉద్యమం దేవుని సంఘంలో వచ్చునుగాక. ఆత్మ లేకుండా ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ లేకుండా ఉద్యమం రాదు. శిష్యులు ఉన్నారు, యేసుప్రభు పక్కన ఉన్నంతసేపు రెచ్చిపోయారు. ఒక్కొక్కడు రెచ్చిపోయి వెళ్ళిపోయి శవాలను లెగ్గొడేశారు. లేకరా బాబుని వచ్చి చెప్పేస్తున్నారు లిస్ట్. ప్రభా నేను 10 శవాలను లేపాను, ఇక్కడ 20 దెయ్యాలు నిలగొట్టాడని, 40 రోగాలను తరిమేశాడని చెప్పుకున్నారు గొప్పగా. దేవుడు వారితో ఉన్నంతసేపు ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే పేతురు, ఒరే మరి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. రివైవల్ ఎందుకు రాదు? ఉద్యమం రాదు. పరిశుద్ధాత్మ లేకుండా ఉద్యమం రాదు. వెళ్ళిపోయారు. మేడగది మీద ఏడిసి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడితిరో, ఆ 10 రోజుల్లో ఒక్కడికి కూడా సువార్త చేయనోళ్ళు ఆ ఒక్కరోజు 3,000 మందిని మార్చే సువార్త చేశారు. హల్లెలూయా. రివైవల్ అది, ఉద్యమం అది. ఉద్యమం పరిశుద్ధాత్మ శక్తిలోనే ఉంది. ఉద్యమం దేవుళ్ళలోనే ఉంది. దేవుళ్ళు లేని చోట ఉద్యమం లేదు. ఆ ఉద్యమం మనలోకి వచ్చినట్లు ఆ తైలమును కొనుక్కొందుముగాక. దీపం వెలిగించినప్పుడు మీకు ఐడియా ఉందా? దీపాలు వెలిగించినప్పుడు ప్రమిదల్లో మధ్యలో గంట పోయిన తర్వాత మళ్ళీ నూనె డబ్బా పెట్టుకెళ్ళి అందులో నూనె వేస్తారు. ఎందుకు? మనం వెలుగుతుండగా ఆత్మ పవర్, మనం వెలుగుతుండగా తైలం పర్సంటేజ్ తగ్గుతుంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? నింపబోయటాన్ని ఎందుకు వాడాడు తెలుసా? ఒక ఒత్తి వెలుగుతుండగా, ప్రజ్వలించుతుండగా ఆయిల్ని వాడేసుకుంటుంది. అది ప్రసంగం చేసేసాం, వరాలు వాడేసాం, లేదా దేవుని కోసం సువార్త చేసాం, మనం ప్రజ్వలించుచుండగా ఆయిల్ ఖర్చు అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? తరచూ నింపబడాలి. హల్లెలూయా. మనం నింపబడే కొద్దీ మనం మండుతూ ఉంటాం. అదే ఉద్యమం. దేవుని స్తోత్రం. వీళ్ళ దగ్గర తగినంత ఉంది అంటే ఇంకా నింపబడ్డానికి తగిన సామర్థ్యం ఉంది. అందుకే వారి పెళ్లి కుమారుడిని ఎదుర్కొనగలిగారు. హల్లెలూయా. కొనేసుకుందాం. ఎప్పటికప్పుడు కొనేసుకుందాం. మళ్ళీ ఆదివారం దాకా మార్కెట్కి రాకుండా ఉండకండ్రా బాబు. కొన్ని ఊళ్ళో బుధవారం సంతలు, మంగళవారం సంతలు ఉంటాయి. మనకు అలాంటి సంతలు ఎట్టుకోకండి. మీ ఇంట్లోనే మోకరించి అడిగితే అక్కడ కొనేసుకోవచ్చు. చాలామందికి తెలియక ఆదివారం ఆరాధనలో కొనుక్కుందామని చూస్తారు. ఇళ్ళ దగ్గర కూడా కొనుక్కోవచ్చు అండి. సెంటర్లో ఓపెన్ అయిన దేవుని స్తోత్రం. నువ్వు మోకరించి ప్రార్థించిన ప్రతి చోట నువ్వు దేవుని ఆత్మచేత నింపబడవచ్చు. నింపబడుదుముగాక. ఇంకా కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. మీకు ఏమన్నా ఐడియా ఉందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒక దిక్కుమాలిన వాళ్ళు, దౌర్భాగ్యులు, నులివెచ్చన కలిగిన వాళ్ళు, దిగంబరులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారం కొనుక్కోమంటున్నాడండి దేవుడు. నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. స్తోత్రం చెప్దామండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్దాం. ఏమంటున్నాడు దేవుడు? కొనుక్కోమంటున్నాడు. మనం చేయాల్సినవి ఆయన చేయాల్సినవి అంటే అమ్ముతాడు. ఎంతకు అమ్ముతాడు? ఫ్రీగా అమ్ముతాడు. విచిత్రమైన మాట ఇది. ఫ్రీగా ఎవరికైనా ఇస్తుందని ఇవ్వడం అంటే అమ్మడాను. కానీ బైబిల్ ఏమంటుంది? ఫ్రీగా అమ్ముతాడు. రోకలు లేకపోయినా రండిరా బాబు, మీకు ద్రాక్షారసం పాలు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, కానీ కొనుక్కోండి నా దగ్గర. ఇప్పుడేమన్నాడు? ఇంకో 3 చెప్తున్నాడు. ఇందాక కూడా చెప్పండి. అంటే కొనుక్కోవడం టాపిక్ కాదు, ఇంకా ఉంటాయి, కానీ మనం ఇందులోనే ఉన్నాం కాబట్టి వేరే దాంట్లో కొనుక్కోవాల్సిన ఇంకొక 3 చెప్పాడు. ఏం కొనుక్కోవాలి? బంగారం కొనుక్కోవాలి,
తెల్ల బట్టలు కొనుక్కోవాలి, కాటుక కొనుక్కోవాలి. ఆడోళ్ళా మగోళ్ళా? అందరూని. అందరూ కొనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఊహించుకుందాం. బంగారం కొనుక్కొని చెవులకి, ముక్కులకి, తలకి, చేతులకి, కాళ్ళకి పెట్టుకొని తెల్ల బట్టలేసుకొని కంటికి కాటికి పెట్టుకుంటే మన 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 ఫేస్ ఎలా ఉంటది? మన రూపం ఎలా ఉంటది? ఊహించుకోండి. మళ్ళా మనం తలుచుకుంటేనే భయమేస్తుంది మనకి. ఇంకా బాగా ఊహించుకుంటే మధ్యాహ్నం తిన్నది బయటకొచ్చేద్ది. అయితే బంగారం కొనుక్కోద్దన్నాడు. కొనుక్కోండి. తెల్లని బట్టలు కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కోవాలి? చందనా బ్రదర్స్‌లో కాదు. సేట్ల దగ్గర కాదు. ఎక్కడ? యేసు ప్రభు దగ్గర ఓ బంగారం ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ బయట బంగారం గురించి చెప్పట్లేదు. ఆయన దగ్గర ఓ బంగారం ఉంది. ఆ బంగారం ఏంటో తెలుసా? మనకు ఉండాల్సిన విశ్వాసం. పేతురులో ఏమంటాడు? నశించిపోతున్న సువర్ణము అగ్ని వలన పరీక్షించబడి మేలిమి బంగారంలా మారిపోయినట్లు మీ విశ్వాసం అలా మెరవాలి అన్నాడు. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే, అరే నువ్వు దిక్కులేనోడి కింద ఉన్నావు, దిక్కులేనోడు నువ్వు దిక్కు అంటాడు. ప్రభువు నీకు దిక్కు అన్నట్లు విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం అనే బంగారం కొనుక్కోవాలి. విశ్వాసం అనే బంగారం ఎవరి దగ్గర కొనుక్కోవాలి? యేసయ్య దగ్గరే. ఒకసారి ఒక ఆయన కనబడితే ప్రభు అంటాడు, ఏం కావాలి? మా వాడిని స్వస్థపరచు. అవిశ్వాసం రాకుండా చూసుకో. అవిశ్వాసం రాకుండా నువ్వే చూసుకో అన్నాడు. అంటే ఏమన్నాడంటే సింపుల్గా విశ్వాసం కొనుక్కో అన్నాడు. నువ్వే ఇవి అన్నాడు. ఇచ్చాడు, అయిపోయింది. భలే క్యాచ్ చేశాడు అతను. విశ్వాసం కలిగి ఉండు. ఆ విశ్వాసం నువ్వే నాకు కొనుక్కో అంటారు బాబు దేవుడి దగ్గర. యేసయ్య ఎంత మంచాడో తెలుసా? అర్జెంటుగా ఇది కొనుక్కోండి అంటాడు. ఎక్కడ పరిగెట్టాలనుకోకలేదు, అక్కడే. ఎంత తేవాలనుకోకలేదు, ఉచితం. అది కూడా నువ్వు కొనుక్కోలేదంటే ఇంకా నిన్ను గురించి ఏమనుకోవాలి? బంగారం కొనుక్కోండి. విశ్వాసం. తెల్లని బట్టలు ఏంటి? నీతి క్రియలు. 19:7 చూడలేదా? వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. విశ్వాసము, విశ్వాసానికి తగిన క్రియలు. విశ్వాసానికి తగిన క్రియలు. మూడోది ఏమన్నాడో తెలుసా? నీ కన్నులకు దృష్టి కలిగినట్లు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక యేసుప్రభు దగ్గర కొనుక్కోవాల్సిన కాటుక ఉంది. కన్నులకు దృష్టి ఏంటి? మనం ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని చూడగలం. అది మనకున్న కన్నులు చేయగలిగిన పన్నది. మన కన్నులు చూడలేనిది ఒక ప్రపంచం మన చుట్టూ ఉంది. మన కన్నులు చూడలేని ఒక లోకం మన చుట్టూ ఉంది. ఆ లోకాన్ని ఎవరు చూడగలరంటే ఆధ్యాత్మిక నేత్రాలు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. దాన్ని మనోనేత్రాలు అని అంటాడు. మనోనేత్రాలు తెరవబడినప్పుడు మనం అన్నీ చూడగలం. కంప్యూటర్ టచ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం కంప్యూటర్లో ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక 20 ఫైల్స్ చూస్తాం. అందులో సెట్టింగ్స్లోకి వెళ్ళి హిడెన్ ఫోల్డర్స్ని వ్యూ కనబడేలా చేయండి అన్నప్పుడు అక్కడ ఒక 30 కనబడతాయి. అప్పుడు దాకా ఆ 20 చూస్తాం. కానీ వ్యూ హిడెన్ ఫైల్స్ అని నొక్కినప్పుడు మనకి కనబడిన ఫైల్స్ ఉంటాయి, ఓ 30 ఓపెన్ అవుతాయి. ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయరా అంటే అవి నీకు కనపడవు, కానీ నీ ఫోల్డర్లోనే ఉన్నాయి. మనం ఉన్న ఇక్కడే మనకి కనపడని ఒక ప్రపంచం ఉంది. అందులో నెగిటివ్ పవర్ ఉంది, పాజిటివ్ పవర్ ఉంది. అపవాదికి సంబంధించిన ఉన్నాయి, దేవునికి సంబంధించిన దూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మకార్యాలు ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. నీ మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయో అప్పుడు వాటిని నువ్వు గుర్తించగలవు. హల్లెలూయా. ఎలీషా ఉన్నాడు, ఎలీషా శిష్యుడు ఉన్నాడు, శత్రువులు ఉన్నారు. ఎలీషా శిష్యుడు శత్రువులను చూడగలుగుతున్నాడు, ఎలీషాని చూడగలుగుతున్నాడు. ఎలీషా కూడా శత్రువులను చూడగలుగుతున్నాడు, ఎలీషా శిష్యుని చూడగలుగుతున్నాడు. కానీ ఎలీషా చూసిన అగ్నిరథాలని ఎలీషా శిష్యుడు చూడలేకపోతున్నాడు. ఏంటి తేడా? కన్నులకు దృష్టి కలుగునట్లు కాటుక యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నువ్వు చూడగలిగావో అప్పుడు పబ్బు గురించి ఎవడన్నా మాట్లాడినాడు, పబ్బుల్లో జనాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు అంటే ఆ పక్కన నీకేం కనపడుతుంది? సాతానుగాడు చేస్తున్నది ఇదంతా అని గుర్తించగలుగుతావు. సడన్గా అంటే ఆ టైంకి మా అమ్మగారు పిలిచారు. ఎందుకు పిలిచారని బయటకు వచ్చేసరికి గ్యాస్ స్మెల్ వచ్చింది. పరిగెట్టుకెళ్ళి కట్టేశాను. మా అమ్మ పిలకపోతే గ్యాస్ పేలిపోను అని ఒకడు చెప్తాడు. ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినాడు. టైంకి మా అమ్మ నన్ను పిలిచేలా దేవుడు చేశాడండి. దేవుడి పాత్రని నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో దేవుని పాత్రను నువ్వు చూడడం మొదలు పెడితే నీ జీవితంలో ఏ కంగారు లేదు. యేసయ్య అన్నాడు కదా, ప్రభు చేస్తాడు. ప్రభు చేసిని చూడగలుగుతావు, ప్రభు నేర్పిని అనుభవించగలుగుతావు. ఎన్నోసార్లు అండి
త్రుట్లో అయి తప్పిపోయి సడన్గా ఎవరో వచ్చి ఆ టైంకి ఏదో ఫోన్ వచ్చి ఇదన్నీ ఎలా జరుగుతున్నాయి? సడన్గా జరిగిపోలేదు. సినిమా స్టోరీ కాదు, సడన్గా జరగడం. దేవుడు ఆ సమయానికి నీ జీవితంలో కలగజేసుకుని ఆ పని జరిగించాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉంటావు. నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి కలగజేసుకుంటున్నాను, నేను అని అనకుండా నా దేవుడు ధనవంతుడు, ఆయన నాకు ఇస్తున్నాడు అని అర్థమవుతుంది. హల్లెలూయా. జాబ్ చేస్తున్నాను కాబట్టి జీతం వచ్చింది అని నువ్వు అనుకుంటావు, కానీ మనోనేత్రాలు తెరవబడినాడు. ఈ నెలంతా జాబ్ చేయడానికి ప్రభు కృపించాడు. దేవుడు నాకు అనారోగ్యం వచ్చుంటే ఒక వారం రోజులు వెళ్ళకపోతే లాస్ ఆఫ్ పే వస్తే ఇంత జీతం వస్తుందా? సరిగ్గా నేను వెళ్ళకపోతే ఉద్యోగం పోతేను అంతెందుకు? కాలేజ్ మూసేస్తే, ఆఫీస్ మూసేస్తే, కంపెనీ మూసేస్తే ఎక్కడికి పోవాలి? నీ గురించి వాటన్నిటినీ ప్రభు కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు చూడగలవో తెలుసా? మనోనేత్రాలు తెరవబడితే. ఇద్దరిని కాపాడడానికి అగ్నిరథాలు చుట్టూరు ఎందుకంటే నాకు అర్థం అవ్వదు. పక్కన ఒక దూతను పెట్టచ్చు కదా. దూత ఎంత ఉంటాడు? ఆ దూత ఒకటి చాలదా? ఎందుకని అగ్నిరథాలంటే చేదస్తాం అనుకో, దేవుని చేదస్తాం అనుకో, ఏమో మా ఊడికి ఏమవ్వకూడదు, అంతే. ఏమవ్వకూడదు, చేదస్తాం అనుకో. అస్సలు నెగ్లెక్ట్ చేయడు నిన్ను అస్సలు చిన్నగా అస్సలు చూడు. ఆ 10 మంది దూతలు చూసుకుంటారులే, ఆ సెక్షన్ ఉండదు. నీ విషయంలో చాలా చాలా కేర్. 20 రూపాయలు జేబులు పెట్టుకున్నప్పుడు నడుచుకుంటా పోతావు. ఒక 2 లక్షలు 2000 కట్ట జేబులు పెట్టుకున్నప్పుడు జేబులో చెయ్యెట్టుకుని అత్తమాను కొట్టుకుంటావు. ఏమి అత్తమాను? అందరికీ సిగ్నల్ అనమాట, ఇటు జేబులో ఏదో ఉందని. అంటే నాన్న ఎక్కడికి పోతున్నానంటే, అరే నోరు మీరు చేదస్తాం అనుకో, కానీ అది విలువైంది కాబట్టి దాన్ని అంత జాగ్రత్త చూసుకో. దేవుడు అంతే. అన్ని రథాలు ఎందుకు ప్రభు అంటే, నా చేదస్తాం ఏం రాకూడదు లోపలికి, ఏమి జరగకూడదు మా వాడికి, నేను ప్రొటెక్ట్ చేసుకోండి. నీకేంటంట? దేవుడు నిన్ను చాలా విలువైన వాడిగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు కంగారు? ఎప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు వీటన్నిటిని చూడగలుగుతావు. చూసాను, నెగిటివ్ పవర్ని, సాతాను క్రియను చూడగలుగుతావు, దేవుని సహాయాన్ని చూడగలుగుతావు, దేవుని శక్తిని చూడగలుగుతావు. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. దేవుని స్తోత్రం. మనందరి కళ్ళను దేవుడు తెరిచిన గాక, కాటి కొనుక్కుందుము గాక. మనం ఈ 4 కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? నూనె, బంగారం, బట్టలు, కాటుక, ఇవన్నీ మనమే కొనుక్కోవాలి. ఎవరు అమ్ముతారు? అది పాత్ర. మన పాత్ర ఏంటంటే కొనుక్కోవడం, ఆయన పాత్ర ఏంటంటే ఉత్తినే అమ్మడం. ఆయన పాత్ర అంటే ఉత్తినే అమ్మడం. దాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ పాత్ర కూడా చేయనంటే ఇంక మనం ఏం చేయలేము. నెంబర్ 5. ఇవన్నీ సబ్ పాయింట్లు, అన్ని పాయింట్ల కింద లెక్కేయకండి. కొనుక్కోవడం అనేది పాయింట్ అనమాట అక్కడ. తర్వాత రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం. మీరు ఇందులోకి వెళ్ళకండి, ఇండెక్స్లోకి అది సమూయేలు 2వ గ్రంథం తర్వాత ఉంటుంది. పరువు తీసుకోకండి. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, ఆగండి, ఏమన్నాడంట? నీవు బలము తెచ్చుకొనుము. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి? ఏటా మాట? బలం తెచ్చుకోవాలా? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దేవుడి దగ్గర నుంచి. దేవుడు బలం ఇస్తాడు, అది ఆయన పాత్ర. నీ పాత్ర ఏంటో తెలుసా? దాన్ని నువ్వు తెచ్చుకోవాలి. హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వు భరించలేనన్ని కష్టాలు నీకు వచ్చి ఉండొచ్చు. ప్రభువా, నేను ఇంకా భరించలేకపోతున్నాను అనిపించినప్పుడు, నీవు అలిసిపోయేంత ఒక పని నీకు అప్పగించేశాడు దేవుడు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు. ప్రభువా, నా ఓపిక అయిపోయింది. అలాంటప్పుడు ఇంకా నైట్ కంప్లీట్ చేయాల్సింది బ్యాలెన్స్ ఉండిపోయింది, ఇక అయిపోయింది ఓపిక. దేవా, నేను కాయలేకపోతున్నాను అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మళ్ళా కొంత బలం తెచ్చుకో. ప్రభువా, నాకు బలమియ్యి. హల్లెలూయా. ఈ అప్పులను ఎదిరించుటకు, ఈ బలహీనతను ఎదిరించడానికి, దేవా, ఈ పనిని నేను పూర్తి చేయడానికి, దీన్ని నేను కడతేర్చడానికి నాకు బలమీ ప్రభువా. ఆగిపోకండి.
ఆగిపోకండి, ఇంక నా ఓపిక ఇంతే అండి అన్నవాడు ఎవడైనా సరే ఓపిక ఇంతకే కాదు, తెచ్చుకో. ఏ అయిపోయింది, తెచ్చుకో. బలం అయిపోయింది, తెచ్చుకో. పోనీ ఆయన నిన్నే కదా ఇచ్చాను, రేపు ఇస్తాను, ఈరోజు ఇవ్వను అంటాడా? ఇదేనా రేషన్ ఏంటి నెలకోసారి 2 సార్లు ఇవ్వడానికి? బలం ఇది, దేవుని వద్ద నుంచి బలం. రోజుకు 10 సార్లు అడుగు. 10 సార్లు అడిగితే ఎందుకు వచ్చావు మళ్ళీ మళ్ళీ అంటాడా? ఈడేడు అత్తమని వచ్చేస్తాడు, రానా తీసుకో అంటాడు, తీసుకో అంటాడు. షూటింగ్స్లో కూర్చుని షూటింగ్ వాళ్ళందరూ కూర్చొని ఉంటారు, నేను నిలబడి ఉంటాను. షూట్ చేసినప్పుడు ఒక యాంగిల్లో నుంచోవాలి కదా, నడుము, మెడ, అరికాళ్ళు విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తాయి. చేసి 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 వాళ్ళ పాత్ర ఎంత తాళపోతారు, ఇంకొకటి వస్తాడు, ఆ పాత్ర ఇంకొకటి వస్తాడు, ఆ లైటింగ్లో ఫుల్ వర్క్ చేయాలి. అయిపోయింది, ఇంకా అయిపోద్ది, సౌరైపోతాడు. అయిపోతున్నాడు, ప్రభా బలమై తండ్రి. ఇందులో మన వాళ్ళు కొంతమంది అనుకుంటారంటే, పీటన్న ఏంటి అలిసిపోవడం, ఊరికినే తెచ్చుకుంటాను, నేను తెచ్చేసుకుంటాను. వీక్ తగ్గుతున్నప్పుడల్లా తెచ్చేసుకుంటాను. ఏంటి ఇన్ని తిరుగుళ్ళు, ఏంటి ఈరోజు అక్కడ, ఈరోజు ఇక్కడ, ఈరోజు ఎక్కడ, అసలు పడుకున్నావా ఏంటి ఏంటి, తెచ్చుకుంటాం మనం తెచ్చేసుకుంటాం. నువ్వు కూడా తెచ్చుకో. నీకే, నేను బలవంతుని కాదు, కానీ బలం ఎక్కడుందో నాకు తెలుసు. హల్లెలూయా. బలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో నాకు తెలుసు. నా దేవుని దగ్గర ఉంది, ఎంతైనా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు పాడతావు అంతే, నా బలమా, నేను వాడతా. నువ్వు పాడతావు, నేను వాడతాను, వాడేసుకుంటా నా బలాన్ని. నువ్వేంటి నీ లైఫ్లో ఎప్పుడు నువ్వు వీక్ అయినా, ఎప్పుడు బలహీనపడినా, ఆ బలహీనతలోంచి కోపం, చిరాకు, అసహనం, ఆత్మహత్య చేసుకోవాలి, ఎందుకు రాయి బతుకు, ఏడుపు, ఇన్ని పడతాయి. కానీ ఆ బలహీనతలోంచి నీకు పుట్టాల్సిందేంటో తెలుసా? బలం కావాలి, తెచ్చుకోవాలి. ప్రవక్త వచ్చేస్తున్నాడు, రాజా బలం తెచ్చుకో. మరి ఎవరెత్తారు బలం? దేవుడే. ఎంత ఇవ్వాలి బలం ఇవ్వడానికి? ఫ్రీ. దేవుని వద్ద నుంచి బలం తెచ్చుకో, ఓపిక వదిలేకు. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి, జరగలేదు, అయిపోయింది. అయితే నీ బలం అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యూ నీడ్ న్యూ పవర్, కొత్త బలం కావాలి. అడుగు, ప్రభా బలం ఇంకో 2 సంవత్సరాలు లాగేస్తాం. దేవుడు 8 సంవత్సరాల తర్వాత చేయాలనుకున్నాడు అనుకుందాం, నువ్వు 5 సంవత్సరాల దగ్గర ఆగిపోతే ఎలాగా? కాదు. అప్పుడేం చేయాలి? బలమే బలమే బలమే. 70వ సంవత్సరం దగ్గర దేవుడు మాట్లాడితే 100వ సంవత్సరం దగ్గర అద్భుతం జరిగింది అబ్రహాంకి. హల్లెలూయా. ఎలా ఎదురు చూశాడు? నువ్వు అదంతా గమనిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అబ్రహాము వీక్ అయి నా ఆస్తి అంతా ఎలియాజరు పోద్ది అని అనుకుంటున్నాడు అనుకో, వచ్చేసేవాడు కనబడి, ఏంటన్నా నీకు ఇస్తాను, ఆకాశ దక్ష. ఏంటో తెలుసా? బలం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. బలం ఇస్తున్నాడు. బలం అంటే మళ్ళా సడన్గా బాడీలోకి వస్తాను కాదు, నీకు తెలియదు, అది నువ్వు ఎలా చేస్తున్నావు నీకు తెలియదు. ఒకసారి ఇలాగ 5 నిమిషాలు పడుకుని లేచేసరికి మళ్ళీ ఫ్రెష్గా ఒక 5 గంటలు పడుకున్నట్టు ఉంటుంది. మళ్ళా బలం దేవుడిస్తాడు. అబ్రహాము బలహీన పడిన ప్రతిసారి దేవుడు ప్రత్యక్షమయ్యో, ఇంకో కార్యం చేసో, ఇంకో సూచన చూపో, దేవుడు మళ్ళా తనకి బలం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తెచ్చుకో బలం. మనం ఎక్కడ ఆగిపోవద్దు, మనం చతికిల పడిపోవద్దు. ఇంకా అయిపోయింది, మన వల్ల కాదు అని నువ్వు చతికిల పడద్దు, పరిగెత్తు. ఓపిక అయిన ప్రతిసారి బలం తెచ్చుకో. దేవుడు నీకు చెప్పిన పని చేయడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉండొచ్చు, చాలా ప్రయాసపడాల్సి ఉండొచ్చు. అది మామూలుగా అయ్యే పని కాకపోవచ్చు. దానికి కావలసినంత బలం యేసయ్య దగ్గర తెచ్చేసుకో. హల్లెలూయా. అంతే తప్ప నా వల్ల కాదంటావేంటి? తెచ్చుకో, నువ్వు చేయాల్సింది ఉంది. దేవుడు రెడీగా ఉన్నాడు. నీ పని తెచ్చుకోవడానికి అడగడమే. దేవా నన్ను బలపరచు. ఎస్, ప్రభు బలపరుస్తాడు. నువ్వు మళ్ళా నిలదొక్కుంటావు, ఎదురు చూడడానికి బలపరచబడతావు, ఎదిరించడానికి బలపరచబడతావు. హల్లెలూయా. ఏదైనా చేయగలుగుతావు, నీకు అది సాధ్యపరుస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. చతికిల పడకండి, అది ఏదైనా. ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు నీ మనసుకు రావాల్సిందేంటి? అయిపోయింది కదా, తెచ్చుకోవాలి. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఏం చేస్తారు? తెచ్చుకుంటారు. ఇంట్లో బియ్యం అయిపోయినా ఎడతారా కూర్చొని? మీరు తెచ్చుకుంటారు, అయిపోతుంది, తెచ్చుకోండి. మీకు కొంతమంది అయిపోయిన తర్వాత ఆఖరి కింద ఊడిసిన తర్వాత తెచ్చుకుంటారు, కొంతమంది సగం ఉన్నప్పుడు తెచ్చుకుంటారు, కొంత అయిపోతున్నాయి అన్నప్పుడు తెచ్చుకుంటారు. ముందే తెచ్చేసుకోండి.
సగం అయిపోతుంది, తెచ్చేసుకోండి, ఎండబెట్టేసుకోండి, ఏం పర్లా. ఎర్లీగా రోజు ప్రభు దగ్గర మనం బలం పొందుకుంటే మన జీవితంలో మనం చేయాల్సిన, సాధించాల్సిన, పరిగెత్తాల్సిన ప్రతి లక్ష్యాల్ని మనం ఛేదించగలుగుతాం. హల్లెలూయా. ఆఖరి విషయం అండి, ఆఖరి విషయం, నాకు అది చాలా ఇష్టం, బలం తెచ్చుకోవడం. ఎందుకంటే అది నాకు చాలా ఉపయోగపడింది. ఈ ఈ విషయం కూడా నాకు ఎంతో ఉపయోగపడిన విషయం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు కొన్ని దర్శనాలు చూశాడు, చాలా భయంకరమైన విషయాలు చూశాడు. జరగబోయే భయంకరమైన సంఘటనలు, రాబోయే ఉగ్రతను గురించి అతను చూశాడు. ఆ దర్శనం చూసి చాలా కలవరపడుతున్నాడు. పడుతున్నప్పుడు 17వ వచనం, అతడు రాగానే నేను మహాభయం ఉంది, చాలా భయం ఉంది, సాష్టాంగపడ్డాడు. నరపుత్ర, ఈ దర్శనము అంత్యకాలము కూర్చిందని తెలుసుకునమనని అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడని నేలను సాష్టాంగ పడితేను గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలబెట్టాను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందున కలగబోనట్టి సంగతులు నీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా 10వ అధ్యాయం దర్శనం కంటిన్యూ అయ్యింది. ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో భయాక్రాంతులై దాక్కున్న వాళ్ళని పారిపోయారు. ఇలాంటివన్నీ దేవుడు చూపించాడు. 7వ వచనం చూడండి. దానియేలు నాకు దర్శనం కలుగ్గా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాక్కున్న వాళ్ళని పారిపోయారు. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూసినది, నాలో బలమే లేకపోయింది, నా ముఖం వికారమైపోయింది. ఇవన్నీ చెప్తున్నాడు. తీవ్రమైన భయానికి అతడు లోనయ్యాడు. తర్వాత 17వ వచనం, నా ఏలినవాని దాసునైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగూ మాట్లాడదును, నా బలం తొలగిపోయింది. రెండోది ఏమంటున్నాడు తెలుసా, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా. ఎలా ఉన్నాడట? ఊపిరి బాగా భయం వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఆయాసం వచ్చేది. హే కంగారు పడకని కొడతారు. అంటే ఊపిరి పీల్చుకోలేము, విడిచిపెట్టలేము. ఎందుకంటే గుండె అంత వేగంగా కొట్టుకుంటుంది, అంతటి భయానికి వెళ్ళిపోతాం. అప్పుడు చూడండి, అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడివి, భయపడకము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యము తెచ్చుకోము. మళ్ళీ అన్నాడు, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలినవాడమైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. హల్లెలూయా. అంత అక్కడే రాశాడు, అద్భుతంగా రాశాడు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ భయం వలన ఊపిరి పీల్చలేకపోతున్నాడు, విడవలేకపోతున్నాడు. అంతటి పరిస్థితి ఏర్పడితే ఆయన అంటున్నాడు కదా, ప్రభు ధైర్యము తెచ్చుకోము. ఏమంటే అలా అవుద్ది ఎక్కడన్నా? ధైర్యం తెచ్చుకోమంటే తెచ్చేసుకుంటా, ఏమన్నా ధైర్యం తెచ్చుకో, ఈ చిత్రం అన్నమాట. ధైర్యము తెచ్చుకోము అన్నాడు. చూశాడు అలాగా, ఎక్కడి నుంచి తెచ్చుకొని అనుకుని ఉంటాడు. మళ్ళీ అన్నాడు, ధైర్యము తెచ్చుకోము అని అతను చెప్పగా 2 సార్లు. అంటే నేను ధైర్యము తెచ్చుకొని, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, అడ్రస్ కూడా కింద లైన్లో రాశాడు, నీవు నన్ను ధైర్యపరిచితివి. హల్లెలూయా. ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి. దేవుని దగ్గర నుంచి. మనం ఏం ధైర్యవంతులు కాదు. నేను ఒక్కడిని కారు వేసిపోతుంటే, ఓయ్ చాలా ధైర్యవంతుడు మా పాస్టర్ గారు అనుకున్నారు కనుక అస్సలు కాదు. నేను ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు అది కాటవరం, నాకు తెలిసి 2013 కాదు 2014-15 అనుకుంటున్నాను, నాకున్న ఐడియా ప్రకారం. ఫస్ట్ పాస్టర్స్ మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను ఎక్కడో మెసేజ్ విన్నారు వాళ్ళు, నన్ను పిలిచారు పాస్టర్స్ మీటింగ్కి. వెళ్ళిపోయాను, బాగానే వెళ్ళిపోయాను. కొంచెం ఉంది ప్రెజర్ పాస్టర్స్ మీటింగ్ అంటే. కూర్చున్న తర్వాత అటుపక్కన మాటలు చదివించడం, పాటలు పాడుతుంటే కాసేపట్లో నాకు వాక్యం ఇచ్చేస్తారు కూర్చున్న వాళ్ళు అందరూ పాస్టర్లు.
కాళ్ళు ఇలా ఊగుతున్నాయి. సినిమాల్లోని కాళ్ళు ఇలా వణికినట్టు పెడితే మేము నవ్వుకునే వాళ్ళం. ఎవరికన్నా కాళ్ళు వణుకుతే ఎట్రా భయం వేసినప్పుడు, ఎందుకంటే అంత భయం రాక తెలియలేదు. కాళ్ళు ఇలా షేక్ అయిపోతున్నాయి. కాలు మీద చెయ్యేసుకుని ఆపుకున్నాను, ఒక కాలు మీద వణికేస్తున్నాయి కాళ్ళు వాక్యం చెప్పడానికి. ఓరు బావోయ్! ఇంకా దగ్గరికి వచ్చేసరికి వెన్నుపూసల నుంచి వచ్చేస్తుంది. వెన్నుపూస వణికేస్తుంది. ఇప్పుడు జనరల్‌గా అంటారు కదా, వెన్నుపాములు వణుకని, ఏంటో అనుకునేవాళ్ళు ఆ మాటలు. నిజంగా ప్రాక్టికల్‌గా వెన్నుపూస షేక్ అయిపోద్ది. అంటే అంత భయపడితే. అప్పుడే చర్చిలో చెప్పాము. నేను ఒక చిన్న పాస్టర్‌ని. అక్కడేమో మొత్తం ఒక 70, 80 మంది పాస్టర్లు ఉన్నారు. ఆళ్ళకి వాక్యం చెప్పాలి. వెన్ను వణుకొచ్చేస్తుంది. ఇప్పుడు పిలుస్తాడు. మాట రాదు, నాకు తెలిసి అయిపోయింది, ఇంక ఫ్లాప్ ఈ మీటింగ్ అనుకున్నా. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ మేడ మీద చర్చ్ ఉన్నప్పుడు, మేడ మీద చర్చిలో అప్పటికి ఒక 2, 3 వారాల ముందు నేను ఈ వాక్యం చెప్పాను. దానియేలుకి ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అంటే ధైర్యం తెచ్చుకున్నాడు దానియేలు. తెచ్చుకోమన్నప్పుడు మనకు దేవుడు ఇస్తాడని నేను చెప్పాను. ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చి, ప్రభువా నాకు ధైర్యమే ప్రభువా, ధైర్యం. వెళ్ళి స్టేజ్ ఎక్కేటప్పటికి నాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ సబ్జెక్ట్ గురించి ఇంకా భయం. సబ్జెక్ట్ ఏంటనుకున్నారు? ఇల్లు కట్టుకోవడానికి, మంచి మంచి చోట్ల నివసించడానికి ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయి ఉంటే ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ఆ పాస్టర్లకు చెప్పడానికి వెళ్ళాలి నేను. నాకేమో దేవుడు ఆ సబ్జెక్ట్ గుర్తొచ్చి కాళ్ళు వణుకుతున్నాయి. వెళ్ళి వాళ్ళందరినీ చూస్తే వెన్నుపూస వణుకుతుంది. కానీ ప్రసంగం చేయాలి. ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత ఎన్ని వందల పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను నాకు తెలియదు. ఇప్పుడు ఇంక అవగాహన సదస్సులో ఒక 700 మంది, 800 మంది పాస్టర్లు కూర్చుంటే, పాస్టర్ల దగ్గర జోకులు వేసేసి, ఫ్రెండ్లీగా మాట్లాడేసి, వార్నింగ్లు ఇచ్చేసి, వాక్యం చెప్పేసి, నేనేనా ఆ పాస్టర్ల ముందు ఎలాగే కాదు, తెచ్చుకున్నది ఇది మందగా, అది తెచ్చుకున్నది ఇది. అప్పటి నుంచి మీటింగ్లకు వెళ్ళేటప్పుడు, ప్రభా నన్ను ఈరోజు కాపాడే తండ్రి ఇదోలాగా వాక్. ఇక అందరూ దేవుడు భలే వాడుకున్నాడు రా, తెచ్చుకున్నది అది ధైర్యం. అది ఏంటనే అంత స్ట్రైట్గా మాట్లాడేసేవేంటి అని అనుకుంటాడు. చాలా ధైర్యం. తెచ్చుకున్నది ఇది, నువ్వు తెచ్చుకో, నీకు వస్తుంది. ఇది తెచ్చుకున్న ధైర్యం నాది అస్సలు కాదు. నేను పిరికొండన్న సంగతి నాకు తెలుసు, నేను భయస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం. మీకు బహుశా కొంత ధైర్యం ఉండుండొచ్చు, భయం కూడా ఉండుండొచ్చు. ఈరోజు ధైర్యం యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ మన దేవుడు. నువ్వు అడుగు, దేవుడు నినకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది ఏదైనా, అది ఏదైనా. ఇంట్లో రాత్రి ఏదో సౌండ్లు వస్తున్నాయి, తేడాగా ఉంది పరిస్థితి. ఒకదాన్ని ఉన్నావు, ఫోన్ చేసి ఫ్రెండ్కి, నువ్వు లైన్లో ఉండి నేను పడుకుంటానే, ఇలాంటివి చెప్పగా, నువ్వు లైన్లో ఉండి నేను పడుకుని పోతాను, నేను నిద్రపోయిన తర్వాత నువ్వు పిలు నెమ్మదిగా, నేను పలకలేదంటే ఫోన్ కట్టి నేను నిద్రపోయాను అనమాట. ఈ కాదు, అప్పుడేం చేయాలో తెలుసా? భయం వేస్తున్నప్పుడు, ప్రభువా ఒక అర కేజీ ధైర్యం పంపించు ప్రభువా, ధైర్యం తెచ్చుకో, ఇస్తాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం. ఎందుకంటే ఆ 8, 9, 10 అధ్యాయాలు చదివితే క్రీస్తు విరోధ రావడం, భూమి మీద భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కళ్ళారా చూసేసాడు. దానియేలు బెదిరిపోయి భయపడిపోయి కంగారు పడిపోయి, ఎప్పుడు జరుగుతారా బాబా అంటే అప్పుడు చెప్తున్నాడు, నీ కాలంలో జరగదు దానియేలు, ఎప్పుడో సమాప్తం అయ్యే కాలంలో జరిగి. అయినా సరే ఇంకా ఊపిరి రావట్లేదు. ఊపిరి వచ్చేసింది, భయానికి, టెన్షన్కి ఊపిరి వచ్చేస్తుంటే చెప్పిన మాట, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఇవ్వచ్చు కదా, నేను ఇస్తాను, నువ్వు తెచ్చుకో. దేవుడు ఇస్తాడు. నీ పాత్ర ఏంటో తెలుసా? తెచ్చుకోవడానికి వెళ్ళు. ప్రభువా ధైర్యమే, తెచ్చుకోలేదు. మళ్ళీ రెండోసారి ధైర్యం తెచ్చుకో అన్నాడు. రెండోసారి అప్పుడు ధైర్యము తెచ్చుకుంటేనే, నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక, తెచ్చుకోండి. మనం ధైర్యంగా ఉంటాం. ఈ లోకం వాటి కోసం భయపడద్దు, పూర్తి ఉల్టా. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి నేను వెళ్ళిపోతున్నాను బయటికి. మా ఇంటి దగ్గర ఇంతకుముందు, ఇప్పుడు హైవే వచ్చి గుళ్ళు తీశారు, కానీ 2 గుళ్ళు వెనకాల నుంచి వెళ్ళాలి. గుడి వెనకాల నుంచి ఒకటి సిగరెట్ కాల్చేస్తున్నాడు. ఏంటి, ఎవరికే కనపడకుండా గుడి వెనకాల. ఒకవేళ మనం ఆయన పిలిచి, రే రాత్రి శ్మశానంలోకి వెళ్ళి కలుతావు సిగరెట్ అని అడిగితే, కలుతానంటాడా? అన్నాడు. మరి గుళ్ళో దేవుడు భయం లేదు ఆడికి, దెయ్యం భయం ఉంది ఆడికి. ఆడి గుడి వెనకాల కాల్చేస్తాడు సీక్రెట్గా, దేవుడు భయం లేదు ఆడికి. ఆడికి ఏ భయం ఉందో తెలుసా? దెయ్యం భయం ఉంది. మనం రివర్స్ అవ్వాలి. మనం దేవుడికి భయపడాలి, దెయ్యాన్ని భయపెట్టాలి. స్తోత్రం చెప్దాం. ధైర్యం తెచ్చుకో.
ధైర్యం లోకంలో ఉన్న ప్రతి దాని దగ్గర ధైర్యం తెచ్చుకో. దేవునికి మాత్రం భయపడు. బైబిల్ ఎలాగంది? జనులు భయపడు దానికి మీరు భయపడవద్దు. జనులు దయ్యానికి భయపడతారు, దేవుడికి భయపడరు. మనం రివర్స్. మనం ఏం చేయాలో తెలుసా? దయ్యానికి భయపడకూడదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడినవాడు ఈ లోకంలో ప్రతి చోట ధైర్యంగా ఉండగలడు. హల్లెలూయా. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సాతాను క్రియలు జరిగినా, చేతపడులు జరిగినా వాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుని భయం కలిగినాడు. దైవ భయం కలిగిన వాడిని ఏ ప్రమాదం ఏమీ చేయలేదు, ఏ ఇబ్బంది వాడిని ఏమీ చేయలేదు. ఈ మాట గుర్తుపెట్టుకో. దైవ భయం కలిగిన వాడిని ఈ ప్రపంచంలో ఏది ఏమీ చేయలేదు. దైవ భయం కలిగిన వాడికి దేవుడే ఆధారం, దేవుడే కాపుదల. హల్లెలూయా. ఆ కాపుదలను దాటి రాగలిగిన శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు. అందుకు దైవ భయం కలిగి ఉండు. అది పక్కన పెట్టి అలాగా ఉంచి నీవు ఈ లోకంలో ధైర్యంగా ఉండు. ఎప్పుడైనా భయం వస్తే, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే చాలామందికి భయం వేసేస్తుంది. భయం వేసినప్పుడు నువ్వు ఫోన్ చేసి ఏమడుగుతున్నాడు అనవద్దు. సింపుల్గా, ప్రభువా నాకు ధైర్యమే, నాకు ధైర్యమే. సడన్గా వాక్యం చెప్పాలి. ఏం చెప్తావు? ప్రభువా నాకు ధైర్యమే, నన్ను ధైర్యపరచు. ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన ఇస్తాడు. నీ పని ఏంటో తెలుసా? అడుగు. నీ పాత్ర ధైర్యాన్ని అడగడం, ఆయన పాత్ర ధైర్యపరిచి నిన్ను నిలబెట్టడం. హల్లెలూయా. ఈ 6 మనం చేయాల్సినవి. ఈ 6ంటికి ఆపోజిట్గా దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు స్మరణకు తెచ్చుకో, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు జ్ఞానం తెచ్చుకో, నీవు కొనుక్కోవలసిన ఉచితంగా నువ్వు కొనుక్కో, నువ్వు బలం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈ పనులన్నీ నువ్వు చేయి, ఇవన్నీ దేవునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం.